ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవోభవ పితృదేవోభవ. పరిపూర్ణ మహావతారి సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అలాగే ఈరోజు ఇటువంటి అదృష్టాన్ని కలిగించిన స్వామికి, అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి అవకాశం కల్పించినటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు పూజ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయం. మనము అహం సత్యబోధక అనే గ్రంథ పఠనము స్వామిని చక్కగా అనుగ్రహించారు. దానిలో భాగంగా నిన్న మన అమ్మాయి దారా గిరిజ అహం సత్యబోధక అనే ఈ గ్రంథంలో 23/11/1985 సంవత్సరంలో స్వామివారి జన్మదినోత్సవ సందర్భంగా అందించిన సందేశం పూర్తి చేసి 23/11/1986లో స్వామివారు అందించిన దివ్య సందేశాన్ని, దివ్య ఉపన్యాసాన్ని నిన్న పఠనం చేయడం జరిగింది, రెండవది. అయితే అదొక్కసారి మనం కొన్ని అంశాలు మాత్రం పునశ్చరణ చేసుకుని నేటి అంశంలోకి వెళ్దాం. నిన్నటి అంశంలో ఆత్మజ్ఞాన విచారణయే సనాతన ధర్మం అని, అజ్ఞానం తొలగించగలిగిన దివ్య ఔషధం ఆత్మజ్ఞానం ఒకటే అని, సుఖదుఖములనేవి వచ్చిపోయే బంధువులు వంటి మాత్రమే అని, శరీరము మనస్సు ఆత్మల యొక్క కూడికయే మానవత్వం అని, ఈ విధంగా ఆత్మ సత్యమైందని, నిత్యమైందని చెప్తూ, ఈ మానవుడి గురించి చెప్తూ, మానవుడు నిజంగా ఆత్మస్వరూపుడే. అయితే తన యొక్క అట్టి స్వరూపాన్ని మర్చిపోయి ఈ క్షణికమైనటువంటి, క్షుద్రమైనటువంటి, లౌకికమైనటువంటి ఈ భోగభాగ్యాలకు మురిసిపోయి భగవంతుని మరిచిపోతున్నాడు అని నిన్న చెప్పడం జరిగింది. ఈ భౌతిక సుఖాలన్నీ కూడా ఆశించి వాటి కోసమే పాకులాడుతూ, వాటి కోసమే ప్రయత్నాలు చేస్తూ, అవి ఫలించక, అది సాధించలేక, పూర్తిగా అనుభవించలేక, నిరాశతోటి, నిస్పృహతోటి జీవితాన్ని గడుపుతున్నాడు. 90 వంతులు మానవులు నిర్విరామ కృషితోటి, నిరంతర తాపత్రయంతో, అంతులేని ఆశలతోటి, అర్థం లేని ఆవేదన. ఎప్పుడు వస్తాయి ఆవేదనలు? మనం ఎప్పుడైతే దాన్ని సాధించలేమో మనకి అవి రావు. అటువంటి రాని వాటిని కూడా రాలేదని ఆవేదనతోటి చివరికి అశాంతికి గురైపోతున్నాడు. అంతేకాదు, ఆ అశాంతితోటి తనలో ఉన్న దైవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని పెంచుకొని ఫలితంగా చివరకు తనకు తాను పతనమొకటే కాక తోటి మానవుల్ని కూడా పతనం గావించుతున్నాడు. ఇందుకు మూల కారణము ధర్మబద్ధమైన, నియమబద్ధమైన జీవితమును అలక్ష్యము చేయుటే అని నిన్నటి అంశాల్లో స్వామి తెలియజేయడం జరిగింది. అయితే నిన్న మన సోదరులు ఒక మాట అన్నారు. మనము 10th క్లాస్ లెవెల్లో ఉన్నామా, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నామా అంటే, నేను అనుకుంటున్నాను పిహెచ్డి అయితే కాదు, పీజీ కూడా పూర్తి చేసుకోలేదు. పీజీలోకి అడుగు పెట్టావేమో అని అనుకుంటూ కొన్ని పాయింట్స్ టచ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు ఇచ్చిన కాలంలో నేను ముగిస్తాను. ఈరోజు స్వామి అందిస్తున్న సందేశము ఏకాత్మ భావన పొందుటయే నిజమైన ధర్మము. అంటే ధర్మం అంటే ఏమిటో చెప్తున్నారు. ఏకాత్మ భావం ఉన్నది ఒకటే ఆత్మ, అది అందరిలోనూ ఉంది, సర్వభూతంలోనూ వ్యాపించి ఉన్నది, సర్వం అంతా వ్యాపించి ఉన్నదని అదే ధర్మం అని చెప్తున్నారు. అయితే ఈ ధర్మమే అన్నింటికీ మూలమైందని చెప్తున్నారు స్వామి. ధర్మమే గొప్ప సుగుణము. ధర్మం అనగా కేవలం మానవుడు నిత్య జీవితంలో తమ కర్తవ్యములను గుర్తించుకోవడము, ఆచరించడం మాత్రమే కాదు. ఇక్కడ మనం ఏమిటంటే, ఏదో మనం పనులన్నీ మనం సక్రమంగా చేసుకుంటున్నాము, ఇదే కేవలం ధర్మం అనుకుంటున్నాము, అది కాదు. కానీ అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదంగా భావిస్తున్నారు. అది కూడా ధర్మం కాదంటున్నారండి స్వామి. ఇందులో మానవుని యందు ఆవిర్భవించిన చైతన్యమును ఏకంగా సత్యపరముగా
కట్టి ఉంచుటయే నిజమైన ధర్మము. అంటే మనలో ఆవిర్భవించిన ఈ చైతన్యం ప్రకాశవంతమైనది ఏదైతే ఉందో, ఆ సత్యంతో అనుసరించిన ధర్మం ఏదైతే ఉందో అదే ధర్మం అంటున్నారు స్వామి. మానవుని యొక్క చైతన్య తత్వమును అహంకార భావంచే, అహంకార సూత్రంచే కట్టిపడినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైన ధర్మంగా ఏర్పడుతుంది. త్రిగుణ స్వరూపమైన ధర్మం ఏంటంటే, ఈ మానవుడు అహంకార భావంతో, అహంకార సూత్రంతో ఈ కట్టినప్పుడు ఇది త్రిగుణ స్వరూపమైన ధర్మంగా ఏర్పడుతుంది. త్రిగుణాలు అంటే మనకు తెలుసు. ఈ 3 రకాల గుణాలతో చేసే ధర్మం, తమో గుణంతో చేసే ధర్మం, రజోగుణంతో చేసే ధర్మం, సత్వగుణంతో చేసే ధర్మంగా ఏర్పడుతుంది చెప్తున్నాను. సృష్టి చైతన్యముని ఈశ్వరబద్ధంగా మనం భావించవచ్చున్నాము. ఇదే నిజమైన ఆత్మధర్మముగా రూపొందుతోంది. ఈ సృష్టి అంతా కూడా ఈశ్వర స్వరూపతానం. ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి అంతటికీ కారకుడు. అది ఏమిటంటే మనలో ఉన్న ఆత్మధర్మమే. ఇదే నిజమైన ఆత్మధర్మము. ఇందాక చెప్పినవన్నీ కూడా ఆత్మధర్మములు కావు. ఈ స్వామి తెలియజేస్తున్నారు. ఏకాత్మభావన పొందటయే నిజమైన ధర్మము. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటే ఆత్మ, అది అందరిలోనూ ఉన్నది అని తెలుసుకొని దాన్ని మనం అర్థం చేసుకొని అనుసరించడమే అది నిజమైన ధర్మం అని స్వామి తెలియజేస్తున్నారు. బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైన తత్వములన్నీ కూడా కేవలము త్రిగుణ స్వరూపులైన ధర్మములే. మనం ఈ లౌకికంగా చేసే ధర్మాలు అన్నీ కూడా ఆచరించే మన నడవడిక అన్నీ కూడా ఈ జగత్కు సంబంధించిన పనులన్నీ కూడా కేవలము త్రిగుణ స్వరూపము లేనివి. మరి అంతే కదా, త్రిగుణ స్వరూపం. సత్వగుణం చేసేవాళ్ళ ధర్మం ఒకలాగా ఉంటుంది, రజోగుణంతో చేసేవాళ్ళది ఒకలాగా ఉంటుంది, రజోగుణం చేసేది రావణాసురుడిలాగా ఈ విధంగా ఉంటుందన్నమాట. స్వధర్మం అనే పదము మళ్ళీ ధర్మాల్లో 2 రకాలు చెప్తున్నారు స్వామి. ఒకటి స్వధర్మము, 2 పరధర్మం. స్వధర్మం అనే పదమునందు స్వ అనగా ఆత్మధర్మము. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను దైవమును అని ఆత్మధర్మం తెలుసుకునేదే స్వధర్మం. అది ముందు మనం తెలుసుకోవాలి. ఇంకా పరధర్మం అంటే దేహధర్మం. ఈ దేహధర్మం ఏంటంటే ఈ దేహధర్మం గురించి కూడా చెప్తున్నారు స్వామి. దేహధర్మంలో అనిత్యములు, మార్పులతో కూడినవి. నిజమే కదా, ఈ దేహం వచ్చినప్పటి నుంచి మార్పు చెందుతూనే ఉంటుంది. ఒక పసిబిడ్డగా పుడతాడు. ఆ పసిబిడ్డప్పుడు చూసినప్పుడు అందరు పసిబిడ్డలు కూడా ఒకేలాగా ఉంటారు. ఏ బిడ్డను చూసినా కూడా ఒకే రూపంలో కనపడతారు మనకి. ఎవరి బిడ్డను చూడనివ్వండి, పసిబిడ్డలు నిన్న వారు చెప్పినట్టుగా చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. మనం ఎక్కడి నుంచో ఉదాహరణ తీసుకోక్కర్లేదండి. ఈ వేదిక మీద రకరకాల ఉదాహరణలు మన సోదరులు భక్తులు తెలియజేస్తున్నారు. ఆ పసిబిడ్డలంతా కూడా ఒకే రకంగా కళ్ళు మూసుకుని పడుకుంటారు, ఒకే రకంగా ఉంటారు. కానీ తర్వాత ఈ దేహంలో మార్పులు చెందుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పసిబిడ్డ ఆ విధంగా ఉండడం శాశ్వతం కాదు, అది అనిత్యం. ఎందుకంటే ఆ పసిబిడ్డ బాలుడిగా పాడుకునే బాలుడిగా మారుతాడు. తర్వాత యవనంలోకి ప్రవేశిస్తాడు, యువకుడిగా మారుతాడు. తర్వాత మరి కౌమార దశలోకి వెళ్తాడు, అంటే కుటుంబ బాధ్యతలు అవన్నీ నిర్వర్తిస్తాడు. చివరికి ఏమొస్తుంది, వార్ధక్యంలోకి మారిపోతాడు. చిన్నప్పుడు పుట్టిన బాలుడిగా ఉన్న మనిషికి, కౌమారంలో ఉన్న మనిషికి, వార్ధక్యంలో ఉన్న మనిషికి రూపురేఖలు మారిపోతాయి. అంతే కదా, చివరి దశలో వార్ధక్యంలో వచ్చేది ఏమిటి, వెండి జుట్టు, కళ్ళజోడు, ఆర్టిఫిషియల్ టీత్ ఇవన్నీ వస్తాయి. ఇదే మనం చిన్నతనంలో మనం ఇలా ఉన్నామా ఇప్పుడు అని మనం చూసి మనమే ఆశ్చర్యపోతాం. ఇవన్నీ కూడా ఈ దేహ ధర్మాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మధర్మము ఇవన్నీ కూడా ఆత్మధర్మం అనుకోకూడదు. మారంది ఏమిటంటే ఆత్మధర్మమే. అది ఎప్పుడూ కూడా స్వధర్మం. నిత్య నూతనంగానే ఉంటుంది, నిత్య యవనంగానే ఉంటుంది, నిత్య ఆనందంగానే ఉంటుంది. మళ్ళీ స్వామి ఇందులో ఈ ధర్మాల్లో చెప్తున్నారండి. ఆశ్రమ ధర్మాలు చెప్తున్నారు, గృహస్థ ధర్మాలు చెప్తున్నారు. ఇక్కడ ఒక్కసారి మనం ఆశ్రమ ధర్మాలు తెలుసుకుందాం. చిన్న దీపిక వెళ్ళండి. ఆశ్రమ ధర్మాలు చెప్తున్నారు ఇక్కడ. మనకి 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసము. అంటే ఈ దేహంలో మార్పులు వచ్చే కొద్దీ ఒక్కొక్క ధర్మాన్ని మనం ఆచరించాలి. బ్రహ్మచర్య దశ నుంచి మరి ఈ గృహస్థ దశ నుంచి ఆ విధంగా
మనం వానప్రస్థం అయిన దగ్గర నుంచి ఆ ఆశ్రమ ధర్మాల్ని మనం ఆచరించాలి. ఇందులో ముఖ్యంగా స్వామి ఏం చెప్తారంటే, గృహస్థ ధర్మంలో ఉండే ధరించడం అనేది గొప్ప విషయము. ఎందుకంటే జనక మహారాజు గృహస్థ ధర్మంలో ఉండే తరించాడు, మహాజ్ఞానజ్ఞుడు. ఈ ఆశ్రమ ధర్మాల గురించి స్వామి తెలియజేస్తూ, వానప్రస్థంలో మనం ఏ విధంగా ఉండాలంటే, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా ఒక ఫ్రెండ్స్ మాదిరిగా మనం సంచరించినట్లయితే ఇంకా మనం ముక్కు మూసుకుని సన్యాసం చేయక్కర్లేదు. ఇంట్లోనే మనం ఆ స్థితిలో ఉంటాము. తర్వాత స్వామి వర్ణ ధర్మాలు చెప్తున్నారు. మనం అనుకునే ఈ వర్ణ ధర్మాలు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ప్రతి విషయము రిపీట్ అవుతూనే ఉంటాయి. స్వామివారి సందేశాల్లో రిపీట్ అవుతాయి. ఇక్కడ మనం చక్కగా విశ్లేషకులు చెప్పే వాటిల్లో రిపీట్ అవుతాయి. ఇక్కడ స్వామి వర్ణ ధర్మాల గురించి అనేక రకాలుగా ఉంటాయని చెప్పారు. మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం కులం అంటాం, కులం కాదండి, వర్ణాలు అవి. ఎందుకంటే ఒక్కొక్క పనికి 4 వర్ణాలని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 ధర్మాలు ఉన్నాయి. ఇవి ఎందుకుంటున్నాయి అనేక రకాలుగా అంటే, ఇవి కేవలము మనిషి యొక్క మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినవే. మనిషి జీవించాలంటే ఈ ధర్మాలు, వర్ణ ధర్మాలు ఉండాలి. మరి ఎవరు చేసే పని వాళ్ళు చేయడం కోసం ఈ 4 రకాలుగా కేటాయించారు. కానీ ఉన్నది ఒకటే కులము, ఉన్నది ఒకటే జాతి, ఉన్నది ఒకటే కులము మానవ కులము, ఉన్నది ఒకటే జాతి మానవ జాతి, ఉన్నవాడు ఒక్కడే భగవంతుడు, ఉన్నది ఒకటే హృదయ భాష. అయితే ఇది జీవనోపాధి గడవాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ దేనికైనా కావాలి. కాబట్టి వాళ్ళ జీవితం కొనసాగించడానికి, జీవనానికి ఒక ఉపాధి మాత్రమే ఈ వర్ణ ధర్మాలు ఏర్పడ్డాయి. అయితే మన జీవిత పరమావధి ఏమిటంటే, ఈ జీవిత పరమావధికి సంబంధించిన ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి. మనం ఆత్మధర్మాన్ని అనుసరించాలి. మన హృదయ సాక్షి అంతర్వాణి చెప్పిన దాన్ని అనుసరించాలి. కానీ కేవలం ఈ దేహ ధర్మం మాత్రమే అనుసరించడం చేత మనం మృగములుగా తయారవుతున్నాము. ఈ దేహాన్ని అనుసరించి ఈ మనస్సుతోటి మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మృగంలా మారుతున్నాము. ఎప్పుడైతే మనం బుద్ధితో ఆలోచించి అంతర్ముఖంగా ప్రయాణం చేసి అంతర్వాణి చెప్పే ధర్మాన్ని ఆచరిస్తే మనం మానవులు అవుతాం, లేకపోతే మృగాలు అవుతాం అని స్వామి చెప్తున్నారు. ఇంకా మనోధర్మం ఆచరించినప్పుడు తాత్కాలికమైన మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది. ఈ మనసును అనుసరించి మనం నడిచాం అనుకోండి, అదేదో పూర్తి మానవత్వం కాదు. ఏదో కాసేపు వీడు మానవత్వంగా ఉన్నాడురా అనిపిస్తారు, కానీ శాశ్వతమైంది కాదు. శారీరక మానసికములు రెండూ కూడి ఆత్మతో అనుబంధం చేసుకున్నప్పుడే ఈ దైవత్వాన్ని పొందింపచేస్తుంది. ఇక్కడ స్వామి ఏం చేస్తున్నారంటే, శారీరక మానసిక సంబంధాలు అంటే శారీరకంగా చేసే పనులు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఈ మనస్సుతోటి దాని ఇంద్రియ నిగ్రహంతో చేసి మన బుద్ధి వైపు ప్రయాణం చేసి అనుసంధానం చేస్తే మనం ఆత్మకి అనుబంధం అవుతాము. అంటే శరీరంలో ఉన్న మనసుని ఈ బయట ప్రపంచాల వైపు ఈ ఇంద్రియాలని ప్రయాణం చేయించకుండా ఈ ఇంద్రియాలు మనసు కలిసి ఒక్కసారి ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించి మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తే ఆ ఆత్మతత్వం అనేది అనుబంధం చేసుకుంటే ఇది దైవత్వాన్ని పొందింప చేస్తుంది అని చెప్తున్నారు. దేహం చేయుట, మనసు ఆలోచించుట, ఆత్మ సాక్షిభూతమై ఉండుట, ఈ మూడింటి యొక్క కర్తవ్యములు వివిధములుగా ఉండినప్పటికీ, ఇవి వేరు వేరు మార్గముల్లో ప్రవర్తించినప్పటికీ అన్నింటికి అన్యోన్య ఆశ్రయం అనేది ఒకటి ఉన్నది. ఈ 3 అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వం సార్థకం కావించుకోవచ్చు. అంటే ఇక్కడ దేహం చేసే పని ఆత్మీయరా మన్మీరా ఆత్మీయతాం అంటే మనసులో మంచినే ఆలోచించాలి. మనసు ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ పని ఇంద్రియాలతో చెయ్యాలి. దీనికి మనకి ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆత్మ మాత్రం చూస్తూ ఉంటుంది అనమాట. మనం 2 పక్షులను చూసాం. చెప్పుకున్న ఇక్కడ ఈ వేదిక మీదే మన సోదరులకు తెలియజేశారు. ఒక పక్షి తింటున్నది, ఒక పక్షి చూస్తున్నది. ఆ చూస్తున్న పక్షి ఆత్మ, ఆ తింటున్న పక్షి జీవుడు. ఈ 3 ఇంట్లు అంటే మనస్సు, శరీరము, ఈ ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది కదా. ఈ 3 యొక్క కర్తవ్యములు వేరు వేరుగా ఉంటాయి. ఈ 2 పనిచేస్తాయి. ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. ఈ విధంగా
వేరు వేరు మార్గంలో ఉన్నా అన్నిటినీ అన్యోన్య ఆశ్రయం అనేది ఒకటి ఉన్నది. ఈ మూడు అవినాభావ సంబంధం అయినప్పుడే మన మానవత్వము సార్థకము గావించుకోవచ్చు. అది నేను చెప్పారు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం. మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మానం. అంటే ఈ మూడింటిని మనం త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఏకత్వం చేస్తామో పూర్ణత్వం అనే మార్గము. నేను జీరో గురించి ఓసి కూడా చెప్పారు. జీరో పూర్ణత్వం ఎటుకి వచ్చినా ఆ పూర్ణం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది తప్ప ఇంక వేరే చోటుకి పోదు. సి అంటే మనం ఆ పూర్ణత్వ మార్గం మీద ప్రయాణించడానికి స్వామి దేహ ధర్మాల గురించి చెప్పారండి. తర్వాత ఇక్కడ స్వామి ధర్మార్థ కామ మోక్షములు చతుర్వేద పురుషార్థములు. ఒకసారి ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి మనం ఒక్క చిన్న డీటెయిల్గా వెళ్ళినాం. ప్రతి మానవుడు కూడా పురుషుడు కానివ్వండి స్త్రీ కానివ్వండి ఈ చతుర్వేద పురుషార్థములు వేదం లేకుండా ఈ ఆచరించి తరించడానికే ఏర్పడ్డాయి. ప్రతి మానవుడు కూడా ఈ చతుర్వేద పురుషార్థాలని ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు కూడా ఈ పురుషార్థాలతోటి ఆచరించి తరించడానికే ఈ మానవ జన్మ వచ్చింది. ఇక్కడ ధర్మం అంటే ధరించడం అంటే ఆచరించేది. అంటే అంతరాత్మను అనుసరించే ధర్మం. ఇంతక స్వామి చెప్పినట్లుగా ఈ ధర్మము శాశ్వతమైంది. ఇవన్నీ స్వామి చెప్పేవండి, మన సొంతం ఏం లేవు. ధర్మము శాశ్వతమైంది. మొన్న మనకి రుద్రంలో చెప్పారు, నో ఎండ్. ధర్మానికి మోక్షానికి నో ఎండ్. కానీ అర్థానికి కర్మానికి మాత్రం ఒక పులి స్టాప్ మనం పెట్టి తెరవలసిందే. ధర్మము శాశ్వతమైనది. ఇది సృష్టికి కారణం. ఎందుకంటే సత్య ధర్మాలపైనే ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి దీనికి ఉదాహరణ ఏంటంటే అగ్నికి వెలుగు వేడి ధర్మాలు, మంచుకు చల్లదనం ధర్మం, పశుకు ఆక్రమణ ధర్మం. మనిషికి ఇక్కడ ధర్మం ఏంటంటే ఆచరణ ధర్మము. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మంలో కూడా 4 రకాలు: కుటుంబ ధర్మం అని, వృత్తి ధర్మం, సామాజిక ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం, ఈ విధంగా ఉన్నాయి. ఇంకా రెండవది అర్థం. అర్థం అంటే మనం ఏదో సంపాదించేదని సంపద కాదండి. వస్తువులు కావచ్చు, శబ్దం. మరి ఇప్పుడు మాట్లాడే మాట కూడా సంపదే. ధన కనక వాహన వస్తు ధైర్య విజయం విద్య సంతానం ఇవన్నీ కూడా సంపదలే. ఇవన్నీ కూడా అర్థమే. అలాగే విజ్ఞానం కూడా అర్థం కిందకే వస్తుంది. కాబట్టి అంతేకాకుండా ఈ పంచభూతాల నుంచి ఉత్తమమే ఐశ్వర్యం అంతా కూడా అర్థమే. ఇదంతా ఈ అర్థాన్ని అంటే మనం సంపాదించి ఏదైతే ఉందో వివేక విజ్ఞానంతో జోడించి పరమార్థాన్ని పొందాలి. అది అర్థం. కామం అంటే మనం అంతా తెలుసు. కామం అంటే భౌతికంగా కోరికలు అర్థం. ఈ కోరికలే మనకి జన్మకి కారణం. అసలు కోరిక లేకుండా మనిషి పుట్టిన తర్వాత కోరికలతోటే పుడతాడు. కాబట్టి బంధాలకు కూడా దుఃఖానికి కూడా ఈ కోరికలే కారణం. దీనికి స్వామి ఖాళీ మద్దంతో పోల్చారండి. ఇది ఒకసారి స్వామి వారి దివ్యోపన్యాసాల్లో ఈ కామాన్ని ఖాళీ మద్దంతో పోల్చారు. శ్రీకృష్ణ భగవానుడు ఆ ఖాళీ మద్దం చేసినప్పుడు ఆ కాళింది ముడుగనే సరేవరంలో ఈ కోరిక అనే ఖాళీడు చేరాడు. అతని శిరస్సులే వాంఛలు, ఆ వాంఛల్నే విశాఖని దక్కాడు. ఆ వాంఛల్ని శిరస్సుపైన శ్రీకృష్ణుడు మర్దించడం వలన అహంకార నిర్మూలన జరిగింది. అంటే సాధకుడు సాధనలో భాగంగా భగవన్నామాన్ని మన నాలుక మీద సమర్పించుకుంటూ ఆ అర్థాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా చివరిది మోక్షం. మన ఏమ మనుష్యానం కారణం బంధ మనుష్యో. మానవుడు సంకల్ప వికల్పాలు కేంద్రమైన మనసుని నిర్మించుకోవడమే ఈ మోక్షము. అంటే మోక్షం అనగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. స్వామి చెప్పింది మోక్షమే మోక్షం అని స్వామి చాలాసార్లు ప్రబోధించారు. ఇది ఇందులో ఈ చతుర్విధ పురుషార్థాలకి కూడా కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు. 18వ అధ్యాయం 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మోక్షః. ఈ విధంగా మానవుడు తరించడానికి ఈ ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలని మనకి పుట్టుకతోనే ప్రతి మానవుడికి ఉండవలసింది. దానికి స్వామి ధర్మంతోనే అర్థమును ఆశించాలి. అర్థకామములు రెండు ధర్మమును ఆశ్రయించినప్పుడే సార్థకం అవుతాయి. ధర్మబద్ధంగా సంపాదించాలి, ధర్మబద్ధంగా కోరికలు నెరవేర్చుకోవాలి. ధర్మబద్ధంగా మనం చేసినప్పుడే ఈ ధర్మాన్ని
సార్థమవుతాయి. కానీ ధర్మాన్ని మర్చిపోయి కేవలము డబ్బు కోరికలు మాత్రమే కోసమే అర్రులు చాచినప్పుడు, వాటి కోసం వెకబడినప్పుడు జీవితం అశాంతికి గురవుతుంది. మనం సంపాదించాలి, ఎంతైనా సంపాదించుకోవాలి. కానీ దాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి, బద్ధంగా వినియోగించాలి, సమాజ సేవకు వినియోగించాలి. ఆ కోరికలను కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. వీటికి మనం కామా కాదు ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే మనకి మోక్షం అనేది వస్తుంది. లేకపోతే మనం అశాంతి పాలైపోతాము. అర్ధకామము ధర్మమును ఆశ్రయించినప్పుడు మోక్షం మనకి సహసిద్ధంగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ అర్ధకామాల్ని ధర్మంతో ఆచరించామో మోక్షం ఎక్కడో లేదు, ఇక్కడే మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి స్వామి మోహక్షేమం ఎంతో సులభంగా చెప్పారండి. కానీ మనం చాలా ఆయన స్వామి చక్కగా చెప్పారు. కానీ మనం అనుసరించడం అనేది మనలో ఉందన్నమాట. ఇంత అరటిపండు వచ్చినట్టు చెప్తుంటే ఇంతైనా మనం అనుసరించకపోతే అనుసరించడానికి ప్రయత్నించేద్దాం. అయితే స్వామి ఇక్కడ మానవ గురించి చెప్పారు. అది కూడా చాలాసార్లు స్వామి చెప్పిన మాటలండి. ప్రతిదీ మానవత్వం అనేది నూతనంగా ఏర్పడింది కాదు. ఈ మానవుడు అనేవాడు కొత్తవాడు కాదు. నవ అంటే కొత్త, మా అంటే కాదు, అంటే కొత్తవాడు కాదు. అనాది నుంచి, సనాతన నుంచి ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే ఉన్నది. మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము. ఎన్నో జన్మల నుంచి వచ్చేది పాతది. ఎన్ని జన్మలు ఎత్తామో, ఎప్పటి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు. చాలా చాలా పురాతనమైనది. ఎంత కాలమైనానో మానవత్వాన్ని పాతారోతగానే అనుభవిస్తుంటే నిజమైన స్వరూపాన్ని మనం ఎప్పుడు అనుభవించేది అంతే కదా. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇంకా ఇలాగే కోరికలతోటి, బంధాలతోటి మనం పాకులాడుతూ దాంట్లోనే ఈ భవసాగరంలోనే కొట్టుకుపోతుంటే జన్మలు ఎత్తి 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 ప్రయోజనం ఉంది. నిజమైన స్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకుంటాము? అందుకనే స్వామి చెప్తున్నారు, సర్వము బ్రహ్మమయమనే సత్యం మనం నిరూపించాలి. సమాజంలోనే సర్వస్వరూపమైన ఈశ్వరత్వాన్ని ఆవిర్భింప చేసుకోవాలి. అదే ఈశాపాస్యమిదం సర్వం. అంటే ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా, నిన్న ఒక చక్కటి మాట చెప్పారు, ఈ విశ్వం అంతా కూడా హృదయమే. నిజంగా బాగుందండి. నిజంగా విశ్వం అంతా కూడా హృదయం. మనతోనే ఒక హృదయం ఉందనుకుంటాం. కానీ ఈ విశ్వం అంతా కూడా ఈశ్వరుడు, విశ్వం అంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వం అంతా కూడా హృదయం అని నిన్న కొటేషన్ చెప్పారు. అది దీనికి కంటెంపరీ కోరిలేట్ గానే వారు చెప్పే సందేశాలు కూడా వస్తున్నాయి. అంటే స్వామి మనకు అర్థం అవడం కోసం ఇంకా బాగా తెలియజేస్తున్నారని నాకు అనిపిస్తుంది అనమాట. సర్వము బ్రహ్మమే సర్వము బ్రహ్మం అనే సత్యాన్ని నిరూపించాలని చెప్తూ స్వామి వారు చక్కటి పద్యం చెప్పారంటే, చుక్కలన్నీ బ్రహ్మ, సూర్యుండది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ, సంపదంతయు బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కాయంబు అది బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ప్రాణంబు బ్రహ్మ, సర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని చెప్తూ స్వామి ఈ కనిపించే నక్షత్రాలన్నీ బ్రహ్మ, సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గం అంటే కూడా బ్రహ్మే, వైకుంఠం అన్నా బ్రహ్మే, తల్లి అన్నా బ్రహ్మే, తండ్రి అన్నా బ్రహ్మే, సంపదంతా కూడా బ్రహ్మే, దారిద్ర్యం కూడా బ్రహ్మే, ఈ జీవరాశి అన్నీ కూడా బ్రహ్మమే. జీవుడు బ్రహ్మమే, పుట్టించేది బ్రహ్మమే, పోషించేది బ్రహ్మమే, మని ఆఖరికి గిట్టించేది కూడా బ్రహ్మమే, ఆఖరికి ఈ గురి కూడా బ్రహ్మే, ఈ కాలం అంతా కూడా బ్రహ్మే, ఈ శరీరం కూడా బ్రహ్మే. అంటే సర్వం బ్రహ్మము. ఈ ప్రకృతి అంతా కూడా బ్రహ్మం, మనలో ఉన్న ప్రాణం బ్రహ్మ, సర్వము బ్రహ్మ. మరి యాం సత్యబోధక సభ్య అంతా కూడా బ్రహ్మే, ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా బ్రహ్మస్వరూపులే. అటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆ సాయి పరమాత్ముడు కూడా బ్రహ్మమే, పరమాత్ముడే. దీనికి మనం ఋగ్వేదం నుంచి వచ్చిన ఒక వేదవాక్యాలు, మహావాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ. దీనికే స్వామి చక్కగా అస్తమానం పాడుతూ ఉంటారు. స్వామి
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే. ఈ సభ అంతా బ్రహ్మే అంటున్నారు స్వామి. ఈ సభ కూడా అహంస శివోదక వేదిక సభ కూడా బ్రహ్మమే. మనమందరము బ్రహ్మమే. మన అందరూ ఇందులో వినేది బ్రహ్మమే, చదివేది బ్రహ్మమే, పాడేది బ్రహ్మమే. సర్వము బ్రహ్మమని మనం తెలుసుకున్నప్పుడు మనకి ఆత్మానందం కలుగుతుంది. అని సర్వము బ్రహ్మమయమే. బ్రహ్మకు వేరైన పదార్థం మరొకటి లేదు. సర్వము బ్రహ్మమయముగా ఉన్నప్పుడు మనం వెతకడం ఎక్కడ, తాను చిక్కుడు ఎక్కడ, ఎక్కడెక్కడ వెతుకుతామండి. మనలోనే దేవుడు ఉన్నాడు, మన మాటలోనే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడు మనం పరుగులు తీస్తాము. ఎక్కడ వెతికితే దొరుకుతాడు, ఎక్కడ చిక్కడు. మన హృదయంలోని ప్రవేశింప చేసుకుని హృదయాంతరంలోకి చూస్తే ఆ పరబ్రహ్మ కనపడతాడు తప్ప బయట ఎక్కడ వెతికినా కూడా మనకి చెక్కడు అని స్వామి చెప్తున్నారు. విశ్వవిభుడే నీ హృదయేశ్వరుడు. అంటే ఈ విశ్వానంతటికి నాదుడు ఎవరైతే ఉన్నాడో, ఈ సృష్టికంతటికి మూల మూల విరాట్ స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నీ హృదయేశ్వరుడు, మన హృదయవాసి. అంటే మన హృదయంలో ఎవరున్నారు, ఈ విశ్వనంతా నిండి ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో మన హృదయంలో ఉన్న ఆ పరమేశ్వరుడు కూడా ఆయనే. విశ్వమంతా ప్రాణమివ్వని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ? విశ్వమంతా మందిరమైనప్పుడు వీధికి ఇంకెక్కడ స్థానం ఉంది? వీధి లేనప్పుడు ఇంకా దీనికి వాకిలి ఎందుకు? విశ్వవిభుడే నీ హృదయేశ్వరుడు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక మందిరం. ఏం మందిరం? ఆ పరమేశ్వరుడి మందిరం. ప్రపంచంతో కూడా ఆ పరమేశ్వరుడి మందిరం. ఈ పరమేశ్వరుడి మందిరానికి తలుపులేంటి, గేట్లేంటి, వీధులేంటి, ఏ దారిని వెళ్ళాలి? అసలు తలుపులే లేవు, ఓపెన్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. ఎంత మందిరం! ఎక్కడ మనం మందిరాలు కట్టుకుంటాం, గుళ్ళు కట్టుకుంటాం, మనం ఇంట్లో పూజా మందిరాలు పెట్టుకుంటాం, వాళ్ళకి తలుపులు వేసేస్తాం, తాళాలు వేసేస్తాం. కానీ ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడికి తలుపులు ఎందుకు? వీధి వాకిలి, పెరట వాకిలి, వరండాలు ఇవేమీ లేవు, అంతా ఓపెన్ గా ఉంటుందన్నమాట. మరి అటువంటివి ఆ విశ్వవిభుడే మన హృదయంలో ఉన్నాడు. దీనికి స్వామి చెప్తున్నారు, వీణ తంత్రులు మీటి ప్రాణతంత్రుల్ని కదిలించి ఆనంద బాష్పాలతో ఆత్మార్పణ చేయి, అది ఏ వైకుంఠము. ఇక్కడ హృదయేశ్వరుడి గురించి చెప్తూ మనకి ఆనందం ఎలా కలుగుతుందంటే, ఆ వీణ సప్తస్వరాలతోటి, 7 తీగలతోటి ఆ వీణావాద్యం వింటుంటే మనలో ఉన్న ఈ లోపల ఉన్న ఈ కణకణము కూడా ఎంతో ఆర్తితోటి మరి మనకి పలికించిపోతాం, ఆనందపడిపోతాం. ఇందాక భజన్స్ పాడారు, వీణ వీణ మీటినట్టుగా పాడారంటారు, వీణ మీటినట్టుగా చెప్పారంటారు. అట్లా ఈ వీణ అనేది మనకి చాలా ఆనందాన్ని కలిగించేది. ఆ స్వరం ఎవరైనా చక్కగా మాట్లాడితే చక్కగా వీణ 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 మాట వీణ ఏంటిగా ఉందమ్మా నీ మాట అంటారు. అటువంటిప్పుడు మనకి ఆ ప్రాణతంత్రం, మనలో ఉన్న ఈ సెల్స్ ఇవన్నీ కూడా ఉత్తేజం అవుతాయి, మన చక్కగా ఆనందాన్ని కలిగజేస్తాయి. అదే వైకుంఠం. అంతకన్నా ఆనందం ఉందండి. ఎవరైనా పాట పాడుతున్నా, ఎవరైనా కీర్తన పాడుతున్నా, వీణా వాద్యం విన్నా, ఈ వీణా వాయించే వాళ్ళు ఎంతో మంది 7 దిగులతో ఉంటాయి, ఎంతో మంది ఉన్నారు. ఆ వీణానాదం వింటూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది. అదే వైకుంఠం అని చెప్తున్నారు స్వామి. అటువంటి వీణ తంత్రుల్ని మనలో మనం మోగించుకోవాలి. అంటే ఒక పాట పాడినప్పుడు ఆర్తితోటి మనం భగవంతుడిని చూసుకుంటూ ఒక పాట పాడినట్లయితే మనలో ఉన్న ఆ ప్రజ్ఞానం అనేది, ఆ ఆనందం అనేది పెళ్ళికి వస్తుంది. ఆర్తితో కళ్ళమ్మట నీళ్లు కూడా వస్తాయి. అదే దైవత్వము. కానీ ఇక్కడ మనం ఆ వీణతంత్రులు మీటినప్పుడు, ఆ భూకేల సినిమా చూసేవాళ్ళం చిన్నప్పుడు, అందులో రావణాసురుడు వీణ వాయిస్తాడు, కళ్ళ నుంచి రక్తం వచ్చేస్తుంది. అంటే రజోగుణంతో ఆ బండగా వీణ వాయించి మొత్తానికి ఎలాగైనా సరే ఆ బ్రహ్మని, శివుడిని దర్శనం చేసుకుంటాడు. అటువంటి రజోగుణంతో కాకుండా సత్వగుణంతో మన ఆ వీణానాదంలాగా మనం హృదయతంత్రులు మనలో ఉన్న ఈ హృదయ వీణని మీటినట్లయితే మనకి అదే వైకుంఠము అని స్వామి చెప్తున్నారు. అదే ఐశ్వర్యం. కానీ అదే ఐశ్వర్యము, అదే వైకుంఠము.
మనకు అనుకూల మార్గమున అసలు భగవంతుడే మనకు అందిస్తూ వచ్చాడు. ఈ ఆనందాన్ని కూడా మనలోంచి మనం తెచ్చుకునేలాగా భగవంతుడే మనకు అందించాడు. ఈ ఐశ్వర్యానికి వారసులే మీరందరూ అని స్వామి చెప్తున్నారు. అయితే ఆ ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. అసలు ఐశ్వర్యం ఉందని చెప్తున్నారు, మీలోనే ఉందని చెప్తున్నారు. ఏమిటో గుర్తించాలని స్వామి చెప్తూ, సాయి కొన్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యం ఉన్నది చోటనైనా, సాయి ఐశ్వర్యమేనన్న స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము. స్వామికున్న ఆస్తి ఏమిటండి? స్వామికున్న ఐశ్వర్యం ఏమిటి? స్వామికున్న సంపదలు ఏమిటి? స్వామి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు విద్యార్థులను ఉద్దేశించి, మీరే నా ప్రాపర్టీ అని చెప్తారు. మనమంతా కూడా స్వామి ప్రాపర్టీయే. ఇదే స్వామి సంపద. అంతేగాని ఆ వైద్యాలయాలు, విద్యాలయాలు అవన్నీ ప్రజల కోసం కట్టించడం, కానీ అవన్నీ స్వామి సంపదలు కాదంటారు స్వామి. అసలు ఆ ఐశ్వర్యం ఎక్కడైనా ఉందంటే స్వార్థరహితమైంది, నిర్మలమైంది, నిత్యమైంది, ప్రేమతత్వంతో కూడింది. ఇది కూడిన సాయి తత్వమే నిజమైన ఐశ్వర్యము. స్వామి చూపించే ప్రేమే నిశ్చల నిర్మలమైన ప్రేమే నిజమైన ఐశ్వర్యము. ఇవేమీ స్వామి ఐశ్వర్యం కాదు. స్వామి ఐశ్వర్యం అంతా కూడా ప్రేమని మనందరికీ పంచడమే వారి ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యం, ఆ సంపద ఎంత పంచినా పెరుగుతూనే ఉంటుంది కానీ తర్వాత. కాబట్టి మనం కూడా ఆ స్వామి అందించినటువంటి నిర్మల నిస్వార్థమైన ప్రేమని మనం కూడా 10 మందికి పంచాలి. మనం పెంచుకోవాలి, 10 మందికి పంచాలి. ఎక్కడ చెప్పినా స్వామి రెండే మాటలు, ప్రేమ సేవ, ప్రేమ సేవ. సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు, ఈ మందిరములు ఇవి కాదు, అంతే కదండి. అది చూస్తే మతిపోతుంది మనకి. ఇంద్ర సభలోకి, ఇంద్రలోకంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది పుట్టపర్తి. కానీ అవన్నీ కూడా స్వామి సంపదలు కాదు. స్వామిది నిస్వార్థమైన నిర్మల పవిత్రమైన ప్రేమ ఒకటి మాత్రమే. ఆ ప్రేమకి మన్ని వారసులుగా ఉండమంటున్నారు. ఆ ప్రేమని మనం అందుకోమంటున్నారు. మనమంతా ఇప్పుడు స్వామికి వారసులు ఎవరమంటే, మనం ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడు, ప్రేమని 10 మందికి పంచినప్పుడు మనం స్వామి వారసులం అవుతాం తప్ప, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ప్రేమ నటిస్తే భగవంతుడు అనేవాడు చూస్తాడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఎందుకంటే నిన్నే ప్రత్యక్షంగా మనకి నిదర్శనం చూపించారు. ఇక్కడ ఏమి వింటున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చెప్తున్నాము అనేది భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నిన్న ఆ ఫోటోలోంచి ఆ తులసిది పడింది అంటే నిజంగా సర్వజ్ఞుడే కదండి స్వామి. ఇక్కడ స్వామి మన మాటలన్నీ కూడా వింటున్నారు కదా. అదేవిధంగా ఎంతో మంది అమ్మ హారతిస్తున్నప్పుడు పువ్వు పడింది అంటారు. అంటే భగవంతుడు నేను వింటున్నాను, నేను ఉన్నాను అని నిరూపణ చేయడానికి ఇటువంటివి చేస్తూ ఉంటారు. నిన్న ఆ తులసి కొమ్మల ఫోటో మించి పడ్డాయి అంటే నిజంగా స్వామి సర్వజ్ఞత్వం అని తెలియజేస్తున్నాయి కదా. ప్రతిదీ స్వామికి తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట మనకి స్వామికి తెలుసు. మనం ఏం చేస్తున్నామో స్వామికి తెలుసు. అంత ప్రేమ స్వరూపుడు స్వామి. ఆ ప్రేమను మనం సరైన రీతిగా ఈ ప్రపంచాన్ని చాటడమే మన ప్రధాన కర్తవ్యము. సర్వవ్యాపి అయిన, సర్వజ్ఞుడైన, సర్వశక్తిమైన భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏముంది? కేవలము భ్రాంతి మాత్రమే. అటువంటి సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞ అన్నీ తెలిసిన వాడు, ఏదైనా చేయగలవాడు. ఎటువంటి పన్నైనా నిమిషాల్లో, ఒక్క సంవత్సరంలో 6 నెలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించగలిగిన సర్వశక్తిమయుడు సాయి పరమాత్ముడు తప్ప ఎవరైనా ఉన్నారండి? మరి అన్నీ తెలుసుకున్న స్వామి నిన్న పువ్వు పడ్డమే సర్వజ్ఞత్వానికి. సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నారు. ఒక పోటర్ రూపంలో వచ్చి సాయం చేస్తాడు, ఒక మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తారు. ఏదో విధంగా సాధించారు. అటువంటి భగవంతునికి మనం అర్పితం చేసేది ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ కాదు. ఏవంటే అవన్నీ కేవలము మన తృప్తి కోసం, మన భ్రాంతి కోసం చేసుకునేవి. కాబట్టి మనం ఇవన్నీ మన మనసు తృప్తి కోసం చేసేది. నేను ఈరోజు భగవంతుడికి పూజ చేశాను, ఈరోజు నామాలు చదివాను, పారాయణ చేశాను. ఇవన్నీ మన తృప్తికి చేయాలి, తప్ప చేయవలసిందే. ఏకాగ్రత కలగడానికి, మనకి స్వస్థత రావడానికి ఇవన్నీ చేయవలసిందే. కానీ ఇవన్నీ కూడా మనం చేసేది మన తృప్తికి. మనం ఇన్ని విధములైన అర్పితములు గావిస్తున్నాం తప్ప అవేమీ భగవంతుడికి అక్కర్లేదు. స్వామికి కావాల్సింది, భగవంతుడికి కావాల్సింది మనం చూపించే ప్రేమ మాత్రమే. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటానండి. సరే, ఇంతొక్కటి చెప్పేసి నేను ముగించేస్తాను. బ్రహ్మాండమంతట ప్రభులు చుండెడు తనకు ఆలయమున మర్చ అలవియగున, కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు దీపమునెవరు పెట్టగలరు?
అజహరాదులకైన అందని వాడు తన రూపు కనుక నేను ఎవరితరము సర్వరి జీవులు ఎందు సంచరించేడు తనకు సరైన వేరిడ సాధ్యమగున బ్రహ్మాండమంత ఈ బొజ్జలో ఉండగా భక్ష్య భోజ్యంబులు తనకు పెట్టదగునా. బ్రహ్మాండం అంతా కూడా ప్రపడుతున్నాడు స్వామి. అటువంటి ఆయనకి ఒక మందిరాలు ఏమిటి? ఈ మందిరాలు ఏమన్నా సరిపోతాయా? చాలు. ఈ బ్రహ్మాండమే ఒక మందిరం అని చెప్తున్న స్వామికి మనం ఎన్నో ఆలయాలు కడుతున్నాం, అవి ఏమి సరిపోతాయి? అవి ఏమైనా సరిపోతాయి? చాలు. కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి భగవంతుడికి ఒక ప్రమిదిలో దీపం పెడితే ఈ దీపం దాని ముందు ఏం కనబడుతుందండి? చంద్రుడి కాంతిలో కొవ్వొత్తినట్టుగా ఉంటుంది అనమాట. అది హరాదులకైన అందని వాడు ఎవ్వరికి పండితులకు కానీ పామరులకు కానీ అన్ని తెలిసిన వాళ్ళకి కానీ ఆ బ్రహ్మాదులకైనా కూడా అందని వాడు తన రూపు కనుగొని ఎవరి తరము అటువంటి పరమాత్మని చూడటం కనుగొని ఎవరి తరము కాదు. సర్వ జీవులు ఎందుకు సంచరించాడు తనకు అన్ని జీవుల్లోనూ ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఉన్నాడు. మరి ఆయనకు ఒక పేరు పెట్టడం ఎవరికైనా, సరైన పేరు పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఈయనే భగవంతుడు, ఈయనే భగవంతుడు, ఈయనే భగవంతుడు అని ఒక పేరు పెట్టడానికి ఎవరైనా సాధ్యమవుతుందా? ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా లోపల ఉంచుకొని కృష్ణ పరమాత్మ యశోదమ్మకు చూపించాడు 14 భువనాలు. ఆ విధంగా ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా తన బజ్జులో ఉంచుకోవడానికి కడుపు నిండి ఉన్న ఆ పరమాత్మకి సాయి స్వామికి ఎన్ని భక్ష్య భోజ్యములు పెట్టినా ఆయనకి సరిపోతాయండి? చాలు. మనం పెట్టే భక్ష్య భోజ్యాలు ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ అంతర్వాణిగా మనం ప్రయాణం చేస్తూ మనం అందించే ప్రేమి స్వామికి మనం అందించే భక్ష్య భోజ్యాలు కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమే ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కానీ నిజముగా భగవంతునికి ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నది ఎక్కడా లేదు. మన జీవితాలు ధన్యత చేసుకోవడం గురించి రకరకాల పేర్లు పెట్టుకుని ఆ మార్గాల ద్వారా మనం ప్రయాణం చేస్తున్నాము. అంటే ఒక్కొక్కరికి ఒక విశ్వరూపంలో మనం ప్రయాణం చేస్తున్నాం కానీ అసలైన పరమాత్ముడికి ఒక చోటు అనేది లేదు, ఒక పేరు అనేది లేదు, ఒక రూపం అనేది లేదు. నిర్గుణ నిరాకారుడు, సర్వవ్యాపి, సర్వజగద్రక్షకుడు, సర్వజ్ఞుడు ఆయన భగవంతుడికి ఈ విశ్వమే ఆ మందిరము. మరి అన్ని యావత్ బ్రహ్మాండం కూడా ఆయన బొద్దులో ఉంది. అటువంటి ఆయనకి మనం పెట్టే పంచభక్ష పరమాణాలు పెట్టినా ఆయనకి అక్కర్లేదు. వారికి మనం సమర్పించేది కృతజ్ఞతాభావంతో ప్రేమతత్వాన్ని పెంచుకొని ప్రేమని 10 మందికి పంచుకొని ఇటువంటి విషయాలు మనం విని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడమే మన యొక్క లక్ష్యము అని భగవాన్ బాబా వారిలో తెలియజేస్తున్నారు. ఇటువంటి మహత్తరమైన అవకాశం అందించిన మన బంగారు స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విధంగా నాకు ఈరోజు ఇటువంటి అవకాశం కలిగించినటువంటి నా ఆత్మీయ సోదరుడు శ్రీ మల్లి లక్ష్మీనారాయణ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మస్వరూపమైన ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకి నమస్కారములు, పిల్లలకి ఆశీస్సులు అందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి 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 సాయి. ఓం శ్రీ సాయిరామ్. అన్ని గ్రూపులో నువ్వు చెప్పుకోవచ్చు, ఎవరెవరినో పిలుస్తున్నావు సత్సంగాలు. ఈ పాట న్యాయం వాళ్ళు చేస్తున్నారా? అవి నువ్వే చెప్పుకోవచ్చు నీ గ్రూపుల్లో. నేను రోజు చెప్తే ఎవరు వింటారు? సాయిరామ్ ఏదో ఒకసారి అవకాశం చూడు చెప్పాలి. లేదాన్ని నేను ప్రతి మాట వింటాను కనుక చెప్తున్నా. వీళ్ళు కంపేర్. చూడు ఎంతమంది వచ్చారు చూడు, 58 మంది వచ్చారు. ఎవడు పోలేదు ఇంతవరకు అయితే, ఎవడు పోలేదు. జాయిన్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా తలకాయ నొప్పి రాలపో. ఇప్పుడు ఉన్నావు తలకాయ నొప్పి స్టార్ట్ వాళ్ళకి. నిన్న మీరు చెప్పే తలకాయ నొప్పి కాదు, ఒకసారి మీరు చెప్పే తలకాయ నొప్పి కాదు, దీని కంటిన్యూషన్ ఒక టీ బ్రేక్ అనమాట. హోలీ మెసేజ్లు యాక్చువల్గా ఇది రాత్రి ఆపేద్దాం అనిపించింది ఒక సందర్భంలో. నాకే చికాకుగా ఉంది. మిమ్మల్ని చికాకు పెట్టడం, హ్యాపీ విషయాలు తీసుకుందామంటే మొదలు పెట్టావు కదా, కంటిన్యూ చేయమన్నారు స్వామి. చూద్దాం, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చేదు మంది తినాల్సిందే మనం. సో నిన్న మన సత్యము నిజము దగ్గర ఆపాము.
ఇలా స్వామి అనుకూలిస్తే ట్రై టు కంప్లీట్ ది చాప్టర్. కొంచెం కష్టంగా ఉంది, గబగబా ముందుకు పోవట్లా. ఏదో పిట్ట కథలంటే చెప్పొచ్చు. సో సత్యం అంటే ఏంటో, నిజం అంటే ఏమిటో మనకు తెలిసింది. నేను అక్కడ ఆపాము. చివరి మాట ఏంటంటే, సత్యమునకు నిజమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది, ఉన్నది కూడా. ఇంకో మాట చెప్తున్నారు, మనకి అందరికి తెలిసిన విషయమే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే మాట వాడుతుంటాం. అంటే ఎంతవరకు మనకు అవగాహన ఉన్నా లేకపోయినా కొన్ని పదాలు వాడుతుంటాం. స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం దీనికి. నిజము అనే దానికి మరొక పేరు మిథ్యము. అంటే సత్యము కాదు, అసత్యము కాదు. మరి ఏంటి ఇట్లా చెప్తున్నారంటే, దీనికి సత్ అనే మాట మనం ఒకసారి విన్నాం. మీరందరూ కూడా వాహినీలు ఫిల్టర్ చేసిన వాళ్ళే. సత్ అనే మాట విన్నాం. దీనికి సత్ అంటారట. ఈ సత్నే మిథ్య అని కూడా అన్నారు అంటున్నారు. అర్థం కావట్లేదంటే స్వామి అర్థం ఈ విధంగా చెప్తున్నారు. సినిమా స్క్రీన్ పై మనం బొమ్మలు చూస్తున్నాం. బొమ్మలు వస్తే వచ్చాయని ఆనందిస్తాము. వచ్చిన బొమ్మలు పోతే అయ్యో పోయింది అని మనం విచారిస్తాం. కానీ పోయింది తిరిగి వస్తుంది కాబట్టి, పోయింది తిరిగి వస్తుంది. బొమ్మ వస్తుండాది, పోతుండాది. ఇది సత్యం కాదు, అసత్యం కాదు. అది మిథ్య అయితే, ఈ మిథ్యే లేకపోతే జగత్ అయినటువంటి దానికి విలువ లేదంటున్నారు. పరమాత్మ కావాలంటే ప్రకృతి ఉండాల. ప్రకృతి లేకపోతే పరమాత్మను అర్థం చేసుకోలేం మనం. ఆ ప్రకృతి లేదనుకోండి పరమాత్మ సృష్టిలో, జస్ట్ ఇమాజిన్, మనం సినిమా హాల్ పోయి కూర్చుంటాము. ఆ తెల్లని స్క్రీన్ ఎంతసేపు చూసినా మనం ఎంత మాత్రం ఇప్పుడంటే పర్లేదు. పూర్వకాలం అంటే ఈలలు వేసేవాళ్ళు, గోలలు చేసేవాళ్ళు సినిమా రాకపోతే. పల్లెటూరులో ఎంత మనం చూసిన వాళ్ళమే, చేసిన వాళ్ళమే. ఆ తెల్లని స్క్రీన్ ఎంతసేపు చూసినా మనం ఎంత మాత్రం సంతోషించలేము. దానిపై బొమ్మలు వచ్చినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఆ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేని వల్ల కనిపిస్తున్నాయి? స్క్రీన్ ఆధారం చేతనే కనిపిస్తున్నాయి. అయితే బొమ్మలు కనిపించినప్పుడు స్క్రీన్ తెర ఎక్కడ ఉంది? బొమ్మల లోపలనే స్క్రీన్ ఉంది. సో స్క్రీన్ అనేది సత్యము, వచ్చిపోయే బొమ్మలు మిథ్యము. సో దీన్ని బేస్ చేసుకునే వేదాంతము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటున్నారు స్వామి. అంటే స్క్రీన్ సత్యమే, ఇది రావటం లేదు, పోవటం లేదు. కానీ జగత్తు అనే బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి, ఇది మిథ్యం. కాస్త ముందుకు తీసుకెళ్తూ, మరి వేదాంతంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటున్నాము, మరొక వైపున సర్వం విష్ణుమే. నేను అన్నారు ఏకోహై రుద్రః హీ ద సుప్రీం బీయింగ్. మరి బ్రహ్మ సత్య జగన్మిథ్య అన్నప్పుడు సర్వం విష్ణుమయ జగత్ అని కూడా అంటున్నారు. ఈ రెండిట్లో ఒకదానికొకటి పొంతన కుదరదే. మీరు ఒకదాన్ని విశ్వసించినప్పుడు మరొకదాన్ని విశ్వసించడానికి వీలు కాదు కదా అని మీరు అనుకోవచ్చు అంటున్నారు. కానీ వేదాంతం నందు రెండింటిని విశ్వసించవలసిందే. రెండూ సత్యమే. ఎట్లా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నప్పుడు స్క్రీన్ బ్రహ్మ సత్యము, బొమ్మలు జగత్తు మిథ్యము. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు స్క్రీన్ ఎక్కడ ఉంటున్నది? ఈ మిథ్యమైన బొమ్మల్లోనే సత్యమైన స్క్రీన్ ఉంటున్నది. కాబట్టి సత్యమైన విష్ణువు మిథ్యమైన బొమ్మల్లో కూడా ఉంటున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం.
ఆ సత్యమైన విష్ణువు మిథ్యమైన బొమ్మల్లో ప్రకృతిలో కూడా పరమాత్మ ఉంటున్నాడు. ప్రకృతియే పరమాత్మ, తద్భిన్నము కాదు. కనుక సర్వం విష్ణుమయ జగత్ అన్నది కూడా సత్యమే. ఈ ఉపదేశం చెప్పింది ఆదిశంకర్ల వార్త. ముక్తగా చెప్పాలి, ఆయనకు అనేక పరిశీలన జరిపాక అనేక ఉపమానముల చేత ఈ జగత్తుకు ఈ ఉపదేశం ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు స్వామి. ఏదైతే మనం ప్రకృతి అనుకుంటున్నామో ఈ ప్రకృతి స్వభావం నిరంతరము మార్పు, చేంజ్ ఈ లా ఆఫ్ నేచర్ అన్నారు. మనకి ప్రకృతి ఎప్పుడు మారుతూనే ఉండేది, ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఏ విధంగా మార్పు చెందుతున్నది? వ్యక్తుల యొక్క మంచి చెడ్డల ప్రభావం చేత మారుతున్నది. అని ప్రకృతి ప్రకృతిగానే ఉంటున్నది. మానవుని యొక్క మనోభావములందే అనేక పరిణామం జరుగుతున్నాయి. కనుక మనస్సును స్థిరమైన రీతిగా మనం ఉంచుకోవాలి. ఈ మనస్తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ మైండ్, మనస్సు అనేది ఏమిటి? ఒక ఊహన, లేదా ఇంకే విధమైన స్వరూపమా? కాదు కాదు, ఇది ఏమీ కాదు. ఇది నథింగ్. అయితే ఈ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. స్వామిని ఒక సందర్భంలో అడిగారు, స్వామి ఏమిటంటే ఏమి లేదన్నారు. స్వామి చేయి చూపించి ఏముండదు స్వామి చేతిలో, అభయహస్తం అమృతహస్తంలో. బట్ ఎవ్రీథింగ్ ఇన్ ద నథింగ్. ఆ చేతిలో ఏమి లేని చేతిలో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మనస్ అంటే ఇట్స్ నథింగ్, యాక్చువల్గా మాట్లాడుతూ మనం. బట్ ఈ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అన్నారు స్వామి. మనం అనుకుంటాం మనం చూస్తుందంతా సత్యం అని అనుకుంటున్నాము. కాదు కాదు, ఇదంతా మిథ్యమే. మిథ్య అయినటువంటిదంతా అసత్యం అనుకుంటున్నాము. కాదు, ఇది తిరిగి వస్తున్నది. అయితే మార్పు చెందుతున్నది. ఈ పరిణామంలో జరిగే సుఖ దుఃఖములకు మన మనస్సే కారణం. అది మనం ఆనందంగా ఉన్నా ఏడ్చినా మనస్సే కారణం. దట్ నో అదర్ రీజన్. లేనిపోయిన తగిలించుకొని మనం ఏడుస్తుంటాం, మనం ఆనందపడుతుంటాం. స్వామి కాస్త ముందుకు తీసుకెళ్తూ ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇట్స్ ఆప్ని ప్రెజెంట్ అన్నారు. ఈనాటి మానవుని సమస్త దుఃఖమునకు మూల కారణం విచారణ చేసే విధానమే. మానవుడు గడిచిన దాన్ని, రాబోయే దాన్ని విచారణ చేస్తున్నాడు. పాస్ట్ గురించి ఆలోచిస్తుంటాం, ఫ్యూచర్ ప్రజెంట్ మర్చిపోతున్నాం. అరే నిన్న జరిగింది, నిన్న చెప్పాల్సి ఉందే చెప్పలేకపోయానే, రేపు ఎట్ట చెప్తాను? నిన్న అయిపోయిన దానికి ఇప్పుడేం చెప్తావు? నిన్నే చెప్పు ఉండాల్సిందే. రేపు ఏం చెప్తావో నీకు తెలియదు. ఇప్పుడు ఉన్న చెప్పేదాన్ని సరిగా చెప్పు. పాస్ట్ టియర్స్, టియర్స్. ఫ్యూచర్ ఫియర్, ఫియర్. నిన్ను తలుచుకుంటే కళ్ళనీళ్ళు వస్తాయి, రేపు తలుచుకుంటే భయం వేస్తుంది. ఒక జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కింద కూర్చొని అబ్దుల్ కలాం లాగా అంటుంటాను. నాకు బాగా స్వామి స్వామి 4 సార్లు అంటాడు. ఏమి అంటాడు, నిన్న ఇలా ఉంది స్వామి, ఇవాళ ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది అంటాడు. స్వామి ఒకటే మాట చెప్పారు, ఎడ్యుకేర్ 3 సార్లు అనుకుంటూ వెళ్ళిపోయింది. దట్ ఈస్ ఆన్సర్. సో ఎడ్యుకేర్ ఇస్ ద రెమెడీ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. నథింగ్ బట్ మానవతో అవ్వలేదు ఎడ్యుకేర్ అంటే. వర్తమానం వదిలిపెడుతున్నాడు, ఇదే విచారానికి మూల కారణం ఉంటున్నాడు. గడిచింది ఏదో గడిచిపోయింది, దాని గురించి తెంచితవద్దు. ఇక భవిష్యత్తులో ఉంటామని గ్యారంటీ లేదు. కనుక వర్తమానంలో జీవించాలి. చాలాసార్లు చెప్పారు, ఇది ఆర్డినరీ ప్రజెంట్ కాదు, ఇట్స్ ఆమ్ని ప్రజెంట్. అంటే సర్వాంతర్యం అనగా ఏమిటి? చాలాసార్లు చెప్పుకున్నాం. 23 కష్టపడ్డ వాడికి 24 సుఖంగానే ఉంటుంది. ఇప్పుడు 24 అంటే 3 నెలల బట్టి దాదాపు మనం కష్టపడ్డాం, 3వ నెల చివరికి వచ్చాం. సో 25 న్యాచురల్ గా హ్యాపీగా ఉంటుంది.
మనం సోమర్థనంగా నిద్రపోవట్లా. సో వీఆర్ వర్కింగ్ హార్డ్ ఇన్ 2024. 2024లో హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 2025 ద రిజల్ట్. ఇది చెట్టు, అది కాయ. నిన్న విత్తనము, ఇవాళ చెట్టు, రేపు కాయ. గతం యొక్క ఫలితము, భవిష్యత్తు యొక్క ఫలితం రెండు వర్తమానంలోనే ఉంటున్నాయి. ఈ వర్తమానంలో ఉన్నది విత్తనం వంటిది. గతము, భవిష్యత్తు రెండు వృక్షములు వంటివి. నిన్న వృక్షమే, ఇవాళ వర్తమానము విత్తనము, ఇవాళ విత్తనమే రేపటి చెట్టు. గతము అనే వృక్షం నుంచి వచ్చిన విత్తనమే ఇప్పుడు ఇక్కడ ఉండేది. ఈ వర్తమానంలో ఉన్న విత్తనమే భవిష్యత్తులో తిరిగి వృక్షంగా మారుతుంది. ఈ రెండింటికి మూల కారణము అనుస్వరూపమైన విత్తనం. సూక్ష్మంలో మోక్షం ఉంది, మోక్షంలో నేను అనుకున్నాం మర్రి గింజ చెట్టు ఒకటే బోత్. చూడటానికి చిన్నగా ఉండొచ్చు, లోపల అద్భుతమైన శక్తి ఉంది ఆ గింజలో. సో ఆటం బాంబు అంటే పెద్ద పెద్ద అక్కర్లేదు. సో దాని నుంచి ఎవరు చెప్పిన ఇదే మాట చెప్తారు, వెంటనే టక్కన ఏం చెప్తారు, అణువు గొప్పగా చెప్పిన ఒక సూక్తి చెప్తుంటారు. ఎనీబడి? అణోరణీయాన్ మహతో మహీయాన్. సార్ అదే మాట చెప్తారు స్వామి కూడా. ఎవరైనా అదే చెప్పాలి. చిన్న విత్తనములో పెద్ద వృక్షం ఉన్నది, పెద్ద వృక్షంలో చిన్న విత్తనం ఉంటుంది. మరి ఈ విత్తనంలో పెద్ద వృక్షం ఎందుకు కనిపించట్లేదంటే, దీన్ని ఎట్లా గుర్తించడానికి ప్రయత్నించాలంటే పిల్లలకు బాగా తెలుసు. పుట్టిన తక్షణమే ఈ మానవుని చైల్డ్, శిశువు అన్నారు. కానీ 10 ఏళ్ళ తర్వాత బాలుడు అన్నారు. 30 ఏళ్ళకు మ్యాన్, మనిషి అన్నారు. 75 ఏళ్ళకు గ్రాండ్ ఫాదర్, తాతయ్య అన్నారు. అయితే చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒక్కటే. శిశువుగా ఉన్నవాడు తాతయ్యగా మారటానికి ఏది కారణము? కాలమే కారణం. కాల మార్పుల చేతనే కర్తవ్యములు, కర్మలు మారుతూ వచ్చాయి. సో ప్రాపర్ యూటిలైజ్ ద టైం. మన భగవంతుడు ఇచ్చిన రుద్రం కూడా అది చెప్తుంది, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత కాలం అంటే తెలియదు, డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం పెడుతుంటాడు. మనందరూ అయితే 100 years అయితే గ్యారంటీ అనుకుంటున్నాం. సో ప్రాపర్ యూటిలైజేషన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు అనమాట. స్వామిని ఇంకాస్త కంటిన్యూ చేస్తూ గ్లోరీ ఆఫ్ ఇండియన్ కల్చర్ చెప్తారు అదే సత్సంగంలో, హోలీలో. విదేశీయులు మన భారతీయ సంస్కృతిని అనేక విధములుగా విమర్శిస్తుంటారు. కానీ మన భారతీయ సంస్కృతి, నేను అమ్మాయి చెప్పింది ఖండాంతర, అది దట్ ఈజ్ భారతీయ సంస్కృతి. 5 వాక్యాల్లో స్వామి చెప్తుంటారు వాట్ ఈజ్ ఇండియన్ కల్చర్ అంటే. అటువంటి భారతీయ సంస్కృతి ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించలేకపోతున్నారు. అనాది కాలము నుంచి కూడా పరిశోధనలు ఎన్నో చేశారు, కానీ అణుమాత్రమైన గుర్తించుకోలేకపోతున్నారు అంటున్నారు స్వామి. మన భారతీయ సంస్కృతి అనంతమైనది, అగాధమైనది అంటున్నారు. నిర్గుణం, నిరంజనం, సనాతనం. ఇటువంటి పవిత్రమైన సంస్కృతి ఎందు ఉద్భవించిన మీరు ఎంత ధనిలో, ఎంత పుణ్యులో, ఎంత అదృష్టంగా చెప్పింది. ఎన్నో జన్మలు ఎత్తుంటే మనసు జన్మ లభించింది. అలాంటి సార్థకతను మీరు నిలుపుకోవాలంటున్నారు స్వామి. నేను భారతీయుడు అని ధైర్యంగా, ఉత్సాహంగా చాటుకోవాలి. దీనికి మీరు ఏ మాత్రము వెనుకంజ వేయకూడదు. మీ క్వాలిఫికేషన్ ఏమిటి, మీరు ఏ డిగ్రీ తీసుకున్నారని కాదు, నేను భారతీయుడను అనేది పెద్ద క్వాలిఫికేషన్. నన్ను ఒక ఆయన అన్నాడు, మా తమ్ముడు ఐఏఎస్ 2 జనరల్ మధ్యలో ఉంటే మీరు సాయి డిఓటి అంటే పెద్ద క్వాలిఫికేషన్ ఉంది కదా అన్న. సో నేను భారతీయుడు అనేది పెద్ద క్వాలిఫికేషన్. శృణ్వంతు విషయ అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడను అని విశ్వసించాను. ఇటు విశ్వాసం చేతనే భారతీయుల
తమ సంస్కృతిని పోషించుకుంటూ వచ్చారంటున్నారు. మనకు 2 కావాలి తెలుసు. 1+7 అంటే తెలుసు, 8 నెంబర్ అంటే తెలుసు, 9 నెంబర్ అంటే తెలుసు. 8 అంటే మానవుడు సాధన, 9 అంటే అది, 7 అంటే 7 దాకా మనం పోతాము, 8కి ఆయన తీసుకుపోతాడు, 8 నుంచి 9కి పోవాలి, 9కి ఏం కలిపినా అదే వస్తుంది, 8కి ఎవరు కలిపితే తక్కువ వస్తుంది. చాలా డీటెయిల్ తెలుసుకున్నాం రుద్రం పుణ్యం అంటే. వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. ఒక అడుగు వేస్తే ఆయన 100 వేస్తాడు. నేను ఒకటైనా 99 ఏమంటే 7. సో పురుష ప్రయత్నం దైవ విశ్వాసం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామి. 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయ స్టీమరు సముద్రంలో వెళ్తున్నది సిపాయిలతో. కానీ ఒక జపనీస్ ఒక బాంబు వేయడంతో స్టీమర్ మునిగిపోయింది. దాంతోపాటు అనేక మంది సిపాయిలు అందులో మునిగిపోయారు. అయితే ఒక 5 మంది మాత్రం ఒక లైఫ్ బోట్ తీసుకుని అందులో ఎక్కారు. ఈ 5గురు వ్యక్తులు ఏ విధంగా చింతిస్తూ వచ్చారు? ఒక వ్యక్తి ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఈ అగాధమైన అనంతమైన సముద్రంలో నేను ఇంకా బ్రతకలేను, ఇంకా నా జీవితము అంత్యం అవుతుంది అనుకుని కన్నులు మూసుకున్నాడు. చూడండి, ఒక్కొక్కరు ఎవడైనా దైవాన్ని తెలుసుకోవచ్చు. క్రికెట్ లో చూడండి, ఇప్పుడు ఇవాళ మ్యాచ్ చూడండి, ఒక వికెట్ దొరికితే ఒక దేవుడు దండం పెడుతుంటాడు, ఒకడు కళ్ళు మూసి ధ్యానం చేశాడు రాత్రి, ఒక తమ్మేవాడు శ్రీలంక బౌలర్ ఒక వికెట్ పడితే కళ్ళు మూసి ధ్యానం చేసి దండం పెట్టుకుంటున్నాడు. రెండవ వాడు చూశాడు, నేను మధ్యకాలంలోనే మరణిస్తానని తెలిసి ఉంటే ఇంటి దగ్గర కొన్ని ఏర్పాటు చేసి ఉండేవాడను, నా ఆలుబిడ్డల గతి ఏమవుతుందో ఏమిటో అని తన సంగతి తాను మర్చిపోయి ఆలుబిడ్డల గురించి తాను విచారించుకుంటూ మరణించాడు సెకండ్ వాడు. ఇక 3వ వాడు ఏమనుకున్నాడు? నేను యుద్ధంలో చేరాను, ఎప్పుడైనా మరణం తప్పదు అనే ఉద్దేశంతో నా ఆస్తికి సంబంధించిన వీలునామా వ్రాసి పెట్టాను. కానీ అది నాతోనే నా పెట్టెలోనే వచ్చింది. కాబట్టి నేను నా ఇల్లాలు ఇప్పుడు సముద్రం పాలైపోతున్నాము. ఇప్పుడు నేను నా ఇల్లు నా ఇల్లాలు ఇప్పుడు సముద్రం పాలైపోతున్నాము అని చింతిస్తూ తాను కూడా మరణించాడు. ఇంకా ఈ ఊరు ఉంటున్నారు అన్నారు స్వామి. ఎవరైనా సరే పురుష ప్రయత్నము ఆత్మవిశ్వాసంతో మనం గట్టు చేరుకోవాలి అనుకున్నారు. ఓ దైవమా, జన్మింపజేసేది నీవే, మరణింపజేసేది నీవే. జనన మరణం 2 నీ ఆధీనంలో ఉంటున్నాయి. ఇలా అనగానే మనకు ఇన్సిడెంట్ గుర్తు కావాలి, ఆకాశంలో హెలికాప్టర్. ఎవరండి ఆయన? రాజశేఖర్ రెడ్డి ఇక్కడ కాదు, ఈయన కాదమ్మా. No. No. Anybody? ఉపవనంలో వచ్చింది. జూమ్ సాంగ్. జూమ్ సాంగ్. జూమ్ సాయి వేరే రకం, రామోహన్ రావు చెప్తారు. ఎవరు చెప్పింది? ఓకే, యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. రాజ్యాలు వెళ్తుంది, ఆల్ ట్రక్కర్ ఈజ్ కరెక్ట్. ఏమంటాడు? ఎవరు? భగవంతుడా, ఇప్పుడు నాకు నువ్వెవరో నాకు తెలియదు, ఉన్నావో లేదో తెలియదు, నాకు ఇప్పుడు నువ్వే దిక్కు అంట. ఇంకో మాట అంటే నాకు మరణించాలని లేదు, 15 సంవత్సరాల పోరాటం అది ఆ మాట కావాలి. నాకు మరణించాలని లేదు, నువ్వు ఎక్కడ నువ్వు భగవంతుడు అయితే నన్ను రక్షించు, నేను జీవించాలని ఉంది నాకు. వెరీ గుడ్ ఆన్సర్. ఇక్కడ ఇద్దరు కూడా ఏమంటున్నారంటే, ఇద్దరు మిగిలారు, ముగ్గురు 3 రకాలు పోయారు. ఓ దైవమా, జన్మింపజేసేది నీవే, మరణింపజేసేది నీవే. జన్మ మరణం 2 నీ ఆధీనంలో ఉన్నాయి. మా ప్రయత్నం మేము చేస్తాము, నీ అనుగ్రహం నీవు చూపాలి.
మళ్ళీ మనం మూర్తిగా చెప్పిన మాట తాడేపల్లి కూడా మూర్తి గారు యత్న ప్రయత్నములు మానవ ధర్మం ఏ అపజన్ము దైవాధీనము అని భావించి లైఫ్ బోట్ ను కూడా మునిగినప్పటికీ దైవాన్ని స్మరిస్తూ ఈదుతూ వచ్చారు. అంతకుముందు ఆ స్టీమర్ పైన బాంబు పడిన సమయంలో దాని పైలట్ స్టీమర్ మునిగిపోతుందని స్టేషన్ కు ఫోన్ చేశాడు. 2 హెలికాప్టర్లు వస్తున్నాయి వీరిని రక్షించడానికి. ఇరువురు గట్టిగా కేకలు వేశారు భగవంతుడా అని. హెలికాప్టర్లు కొంత కిందకు వచ్చి తాళను వేసి ఇద్దరిని రక్షించి స్టేషన్ చేర్చాయి. యద్భావం తద్భవతి. ఇరువురు ఆత్మవిశ్వాసం చేత దైవంపై ఉన్న నమ్మకం చేత పురుష ప్రయత్నం చేసి తీరాలని చేసినప్పుడు దైవానుగ్రహానికి సన్నిహితమై కాపాడబడ్డారు. 5 మంది ఒకే పడవలో ఎక్కినప్పుడు 3 మరణించారు, 2 సురక్షితంగా చేరారు. ఆ 2 రక్షింపబడటానికి కారణం దైవ విశ్వాసం. ఈ టాపికే అది, ఆత్మవిశ్వాసం దైవానుగ్రహం. హోలీ టాపికే అది. ప్రతి మానవునికి చివరి వరకు ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం లేక అణుమాత్రమైన సాధించలేము. చిన్న కథ చెప్తున్నారు. మొన్న వీడు తూకీగా చెప్పింది జిఎల్ సరస్వతి గారు. ఈ ఎసెన్స్ ఏంటి కదా, దైవం, గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ప్రొటెక్ట్ అస్. దైవం మిమ్మల్ని సంరక్షించినా నిరంతరం సంసిద్ధంగా ఉంటాడు. కానీ ఏ విధంగా? మా సార్ చెప్తుంటాడు, అనిల్ కుమార్ గారు, పుట్టపర్తి పాల్వంచి ఆయన. ఒకడుకు తను కూర్చొని ఆ కూర్చున్న కొమ్మనే కొట్టుకుంటుంటాడట. సరే పార్వతీ పరమేశ్వరులు చూస్తుంటారు, నువ్వు కాపాడు, నువ్వు అప్ప అంటే నేను కాపాడుతాను, అమ్మ అంటే నువ్వు కాపాడు. అప్ప అనలేదు, అమ్మ అనలేదు. ఈనాటి బాలుక అయ్యో చచ్చాను అని కింద పడ్డట. అది అప్ప అంటే నేను ఐ విల్ సేవ్ యూ, అమ్మ అంటే నువ్వు సేవ్ చేయి. వాడు అప్ప అనలే, అయ్యా అనలేదు, అయ్యో చచ్చాను అని కింద పడ్డాడని చెప్తుంటాడు. చాలా బాగుంటుంది. సో పిల్లలకి దైవనాంశం అమ్మ అయ్యా అని ఏదో మాట నేర్పాలి. అవి అనుకోకుండా వేరే అంటుంటే ఉపయోగం లేదు. అందుకని మనం కూర్చున్నప్పుడు రామ, కొన్ని కాళ్ళు నొప్పులు పెట్టినా రామ కృష్ణ అనుకుంటే మంచిది. కాళ్ళు నొప్పులు ఉంటాయి కూర్చున్నప్పుడు, లేచేప్పుడు రామ కృష్ణ. మీ భావాన్ని పురస్కరించుకొని సంరక్షిస్తాడు. మీకు అనేక పర్యాయం చెప్పాను ఒక కథ అన్నారు స్వామి, మనకు కూడా తెలిసింది, నేను నాటికి కూడా వేయించాను. ఒకనాడు ఈశ్వరుడు పార్వతి ఇద్దరు జగత్ కళ్యాణం ఆశించి సంచారం చేస్తూ వచ్చారు. ఓ, నేను చూడలేదండి ఈ కథ సారి. నేను సత్యం చెప్తున్నాను సార్, ఈ కథ నేను చదవలేదు. థ్యాంక్ యూ స్వామి. ఇటువంటి ఐడియాలు నాకు ఇస్తుండాలి ఎప్పుడు ఎల్లవేళ్ళ మీరు. యాక్చువల్లీ నాకు కొంచెం నీరసంగా ఉంది, ఇలా నడపలేనేమో అనుకున్నాను. మీకు ఒకనాడు ఈశ్వరుడు పార్వతులు ఇద్దరు జగత్ కళ్యాణం ఆశించి సంచారం చేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఒక వ్యక్తి నేను అనుకున్న పార్వతి మన శంకర జిఎల్ సార్ చెప్పిన ఆ కాశీ క్షేత్రము ఒక నీళ్లు కథ అనుకున్నాను. అది కాదు, ఇందాక నేను చెప్పిన కథే. ఒక వ్యక్తి చెట్టు కొనపై కూర్చుని కాయలు కోస్తున్నాడు. పార్వతి చూస్తుంది. నాదా వీడు త్వరలో కింద పడిపోతాడే అని జాలిపడింది. నీకు దృష్టి పడింది కాబట్టి నువ్వే కాపాడు పో అన్నాడు ఈశ్వరుడు. అదెట్లా? నువ్వు పాజిటివ్, నేను నెగిటివ్. మన ఇరువురు చేరినప్పుడే కదా కాపాడటానికి వీలవుతుంది. నేను శక్తిగానే ఉంటున్నాను, నీవు కూడా ఈ శక్తికి తోడ్పడాలి అన్నప్పుడు ఈశ్వరుడు చెప్పాడు. అయితే వాడు కొంచెమైనా మనం ప్రార్థన చేయటం లేదే, మంచి భావాలైనా అతని యందు లేవే, భగవంతుని అసలు తలచడం లేదే అన్నాడు. అమ్మ కదా, అప్పుడు అమ్మ చెప్పింది, పాపం వాడికి పండ్లపైన దృష్టి ఉంటుంది కానీ పడిపోతాని దృష్టి వాడికి ఎక్కడున్నది, అందువల్లనే దైవాన్ని జ్ఞాపకం చేసుకోలేదండి.
సో ఫైనల్ గా దే కేమ్ టు వన్ కాంప్రమైజ్. పార్వతీ పరమేశ్వర్ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. వారికి ఒక ఒప్పందం కుదిరింది. ఏ విధంగా? వాడు కనుక పడిపోయే సమయంలో అమ్మ అంటే నువ్వు కాపాడు, లేక అప్ప అంటే నేను కాపాడుతాను అన్నాడు ఈశ్వరుడు. మాతృదేవో భవ పితృదేవో భవ కనుక దేవుని పేరు ఉచ్చరించకపోయినా పర్లేదు, అమ్మ లేక అప్ప అంటే చాలు అనుకున్నారు. మనం జోక్ పెట్టాడు, భువనేశ్వర్ ఎక్కడుందంటే పూరి క్షేత్రం అంటే ఆన్సర్ రాసేట వాడు వెనకాల వాడు పూరి ఏం రాస్తే మళ్ళీ కాపీ కొట్టినాడు, కింద చపాతి అని రాసేట. ఆ టీచర్ ఇద్దరికి మార్కులు వేసేట. పిండి 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 గోధుమ పిండి. బాగుంది కదక్క. నేను అన్ని చూస్తా. బాగుంది జోక్. కొంతసేపటికి వాడు పడ్డాడు, కానీ అమ్మ అని లేదు, అప్ప అని లేదు, అయ్యో అన్నాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు వాగ్దానం చేసి కూడా కాపాడలేకపోయారు. అదేవిధంగా భగవంతుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనం అదృష్టం కలిసి రావటం లేదు. కనుకనే పురుష ప్రయత్నం ఉంటుండాలి. భగవంతుడు పొటాటో చపాతి నీకు పేరులో పెట్టి ఇచ్చినప్పటికీ నీ ఆకలి తీరాలంటే నువ్వేం చేయాలి? పొటాటో చపాతి అని 100 సార్లు చెప్తే ప్రయోజనం లేదు. చేతికి నోటికి పని పెట్టు. ఇది పురుష ప్రయత్నం. తట్టలోని పదార్థం పొట్టలోని పోవాలంటే చేతికి నోటికి పని పెట్టాలి. ఈ పురుష ప్రయత్నం లేకుండా తట్టలో ఉంది పొట్టలోనికి నేరుగా చేరాలంటే ఎలా చేస్తుంది? నీకు శక్తినిచ్చాడు కదా భగవంతుడు, నీ శక్తిని నువ్వు సద్వినియోగం చేసుకో, సన్మార్గంలో ప్రవేశపెట్టు. తప్పక భగవంతు అనుగ్రహం సాధించిన వాడవుతా ఉంటాడు. స్వామి ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నారు. పిల్లల్ని చూసుకుంటూ అడ్రస్ చేసుకుంటూ, హోలీ మెసేజ్ కదా, వాళ్ళు రంగులు ఆడి ఉంటారు బహుశా ప్రశాంతి నెల ఆ రోజు. ఇది 32 సంవత్సరాల క్రితం చెప్పిన సత్సంగం అండి స్వామి. కాకతాళీయంగా దొరికింది నాకు పుస్తకం. యువకులైన మీలో అన్ని విధములైన శక్తులు ఉంటాయి. వీటిని మీరు ఎందుకు ఉపయోగపెట్టకూడదు? అంతా వ్యర్థం చేస్తున్నారు. ఇలా వ్యర్థం చేయకుండా పరోపకారంలో సద్వినియోగం చేయాలి. పరోపకారం అనగా ఏమిటి? పర అంటే ఆత్మ, ఉప అంటే సమీపము, పర అంటే చేర్చడం. ఆత్మ సమీపము చేర్చడం కనుక ఆత్మకు సమీపంగా చేర్చడమే పరోపకారం అన్నారు. ఎవరికో ఏదో ఒక పేపర్ ఇవ్వటం, పెన్సిల్ ఇవ్వటం పరోపకారం కాదు. దీని సహాయం అంటారు, కానీ పరోపకారం అని చెప్పరు. ఆత్మకు సమీపంగా చేర్చటమే పరోపకారం. సో వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశాడు. మనం చాలాసార్లు ఆ పేర్లు పెట్టుకున్నాం, అందులో శ్లోకాలు కూడా ఒకసారి మనం 1-2 సత్సంగాలు చెప్పుకున్నాం కూడా. ఈ పురాణాలు చదవడానికి ఈ రోజుల్లో మానవునికి టైం ఎక్కడ ఉంటుందని? పాపం ఒక్క పురాణం చదవడానికి టైం లేదు. అసలు చావటానికి కూడా టైం లేదు కలియుగంలో. అంత బిజీగా ఉంటున్నారు మానవం. ఎప్పుడు చూసినా స్పీడ్, టెన్షన్, స్పీడ్.
టెన్షన్ స్పీడ్ చెప్తే టెన్షన్ చెప్తే స్పీడ్. ఏ మానవునైనా అడగండి, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేవాడు లేడు. ఇలాంటి కలియుగంలో ఈ 18 పురాణములు ఎవరు చదవగలరు అని విచారించాడు వ్యాసుడు. కట్టకడపడికి చెప్పేట ఆయన అనుకున్నారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపుణ్యం. దాన్ని స్వామి హెల్ప్ ఎవర్ అట్నెవర్ అని రెండూ చేస్తే చాలు. సకల పురాణాల సారం దీనిలో నిలిచిపోయింది అన్నాడు. మనంతా రుద్రంలో అంతా కలయిక అని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈ యూనియన్. ఆ కలయిక ఎలా ఉంటుందంటే కల్చర్ కనుక తేడా ఉంటుంది. కల్చర్ అంటారు. కల్చర్ అంటే కుల్టూర్ అనే పదంలోంచి వచ్చింది. ఇక్కడ లేదు, నేను సోషియాలజీ చదువుకున్నాను. ఏ కల్చర్ ఈజ్ ఎ వర్డ్ లాటిన్ డైరెక్ట్ ఫ్రమ్ కుల్టూర్ అంటే మాస్క్. ముసలోడు సినిమా యాక్టర్లు మొహం కనపడకుండా ఒక యువకుడు మాస్క్ వేసుకొని ఇట్స్ ఎ మాస్క్. మనం కూడా మాస్క్ ధరిస్తాం అనమాట. ఇట్స్ ఎ మాస్క్. కల్చర్ అనేది ఇట్స్ ఎ మాస్క్. కల్చర్లో తేడా ఉంటే తల కుదరదు. మనం వివాహాల దగ్గర చూస్తుంటాం, ఇదే పదానికి వేరే రకంగా చెప్తుంటాం. కుదరదండి, వాళ్ళండి, ఈదండి అని రకరకాలు చెప్తుంటాం. విద్యార్థులారా, మన వెంట వచ్చేది సంస్కారమే కాదు. మనం అనుకున్నాం సంసారం కాదు. చాలా మంది విద్యార్థులు అనుకుంటారు దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. ఉన్నది ఒకటే కులం, అది మానవ కులం అని స్వామి చెప్పారు కదా. కనుక ఎవరైతే మనకేమి క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని. ఇది కేవలం బుద్ధి తక్కువతనం. నేను క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నా, కల్చర్ ఆఫ్ హ్యూమానిటీ అన్నానా అన్నారు స్వామి. చూడండి ఎంత జాగ్రత్తగా మా స్వామి చెప్తున్నారో. మనం అర్థం చేసుకోవటం తప్పు అనమాట. నేను క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యూమానిటీ అనలేదు. కల్చర్ అంటే సంస్కృతి వేరు, క్యాస్ట్ కులం వేరు. నువ్వు క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ మానవ కులం అనేది మాత్రమే తీసుకుంటే కల్చర్ ఎవరికి ఇస్తావు? నీవు బ్రాహ్మణుడు కానీ అందరి కులం ఒకటే అనుకుని ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నావు. ఆమె మాంసం తింటుంది, నీ మాంసం తినవు. అప్పుడు నీ గతి ఏమైపోతుంది? కనుక ఈ కల్చర్లో భిన్నమైన భావాలు వస్తాయి. కల్చర్ విభాగం చేస్తుంది స్నేహాన్ని. కనుక కల్చర్ని కూడా చూడాలి. క్షత్రియుడా, శూద్రుడా, వైశ్యుడా, ముస్లిమా, క్రిస్టియనా, ఇవి కాదు మనకు కావాల్సింది. మానవతా గుణం కావాలి. మన జాతి మానవ జాతి. జాతి అనగానే ఒక పద్య సూక్తి గుర్తుకు రావాలి. ఎనీబడి? జాతి అనగానే జాతి గౌరవము నీతిపై నిలుచును. నెక్స్ట్ లైన్ సార్. ఎనీబడి? 4 లైన్లు ఉంటాయి. బాలవికాస్ గురువులు చెప్తారు ఈజీగా. There is only language, the language of war. అది కాదు సార్ నేను అడిగింది. అది ఆ సూక్తి కాదు నేను అడిగింది. జాతి మీద ఒక పద్య సూక్తి ఉంటుంది సార్. ఆల్రెడీ ఫస్ట్ లైన్ చెప్పాడు, జాతి గౌరవంబు నీతిపై నిలుచు. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా. అక్క నువ్వు జిఎల్ సరస్సు నువ్వు చెప్పాలి. నాకు మెమరీ రాసి జాతి గౌరవము నీతిపై నిలుచు. నీతి లేకపోయినా జాతి నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, సత్యమైన జాతి నిజమైన జాతిరా. సో మన జాతి మానవ జాతి. అయితే దీంతో కూడా కల్చర్ని కూడా విచారణ చేసుకోవాలంటున్నారు స్వామి. మన తాత ముత్తాతల నుంచి మన కల్చర్ హిందూ కల్చర్ అండి. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ హిందూ అంటే డెఫినేషన్ టైం లేదు. ఇలాంటి స్థాయిలో పెరిగిన బీజం ఎక్కడో డబ్బాలో పెట్టి నీరు పోస్తే అక్కడ మొలుస్తుంది. వారి కల్చర్ వేరు, వీరి కల్చర్ వేరు.
ఇలాంటి వారు కొంతకాలమే కలిసి ఉంటారు. తర్వాత నాకు నేనే నీకు నేనే అంటే అప్పుడు ఏడవలసి వస్తుంది. నీవుండేదా కొండపై ఓ రామ, నేనుండే నీ నేలపై. నీవు ఉండేది అక్కడే, నేను ఉండేది ఇక్కడ. ఎట్లా కలయిక వస్తుంది? అనుకుని ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్ పోతారు, విడాకులు తీసుకుంటారు. ఇదా మనం చేయవలసింది. మన క్యాస్ట్ తో పాటు కల్చర్ కూడా మనం చూడాలని చెప్తున్నారు. స్వామి స్లోలీ కంక్లూడింగ్ హిజ్ మెసేజ్. టైం కూడా అయిపోతుంది మనకి. విద్యార్థులారా, ముత్యములంతా సముద్రంలో ఉంటాయి, ఖాళీ చెప్పులు గట్టున పడి ఉంటాయి. అట్లే మన ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావం లోతున దిగి, డివోషన్ ఈజ్ డీప్ ఓషన్ అంటుంది. అట్లే మన ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము లోతుకు దిగి చూస్తే తెలుస్తుంది. కానీ బయటపడిన చెప్పలు చూసి ఇందులో ఏమీ లేదనుకుంటే ప్రయోజనం లేదు. లోపల మునిగి ఈ ముత్యాలను తీసుకోవాలి. కనపడలేదంటే నువ్వు లోపల పోవట్లేదు. నువ్వు గో, నీకు ఎంత ఫానా ఉంటుంది లోపల. చెప్పండి భజసూక్తి. సుందరి గారు చెప్పండి. సాయిరామ్ సార్. జాతి గౌరవంబు నీతిపై నిలుచును, నీతి లేకయున్న జాతి చెడును. నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, ఉన్న మాట తెలుపుచున్న మాట. సాయిరామ్ సార్. బాలవికాస్ భజసూక్తి. ఇదే నేను 2-3 బట్టి అంటే అన్ని రావు నాకు. సడన్ గా గుర్తురాదు సార్, లైన్స్ మర్చిపోతాను. నాకేమో మీరు అడిగే ఎప్పుడైనా నన్ను అడిగితే నా మొహం తెల్ల మొహం అప్పుడు కనపడుతుంది. నాకేదో వచ్చి మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది? మిమ్మల్ని అడగానే మీరు అడిగితే మేము తెల్ల మొహం వేస్తాం. గుర్తురావు, 2-3 లైన్లు గుర్తుకొస్తాయి. పర్లేదు, నథింగ్ టు వరీ. నాకు ఒక్క లైన్ గుర్తు రాలేదు, అందుకని మాట్లాడలేదయ్యా. ఏం పర్లేదమ్మా, నువ్వు మాట్లాడిపోయినేం కాదు. నువ్వు సైలెంట్ గా ఉంటే చాలు. నిశ్శబ్ద విప్లవంలో ఉన్నావు నువ్వు. మాకు చేత కావట్లేదు, మేము నోరు బారేసుకుంటున్నాం. చిప్పని చూసి ఇందులో ఏమీ లేదనుకుంటే ప్రయోజనం లేదు. లోపల మునిగి ముత్యాలను తీసుకోవాలి. మన భారతీయ సంస్కృతి పవిత్రమైన ముత్యములతో చేరింది. మీరా కూడా చెప్పింది, ఓ భగవంతుడా, ఈ సంసారమైన సముద్రంలో మునిగి ఎన్నో అవస్థలకు గురి భగవన్నామం అనే ముత్యాన్ని నేను సంపాదించుకున్నాను. యోగక్షేమం మహామ్యం. నేను తత్వంగా ఉంటే ఈయన అదే యోగము క్షేమము. యోగం అంటే అప్రాప్తం. నాకు సంబంధం, నేను కారు లేదు, నాకు హెలికాప్టర్ వస్తే అది యోగం. అంటే నేను హెలికాప్టర్ కూర్చోవట్లేదు. అప్రాప్తం ప్రాప్తం యోగం. మీరు ఎవరు ఎక్స్పెక్ట్? ఈ ముత్యం తిరిగి చేదారిపోకుండా కాపాడు, నీవు తప్ప నాకు గతి ఎవరూ లేరని ప్రార్థించాలి. కష్టపడి సాధించుకున్నాను భగవన్నామం చేత. ముత్యాన్ని మాత్రం చేదారు క్షేమంగా చూడు. ఎందుకంటే నాకు క్షేమంగా చూసుకోవడం యోగం నువ్వే ఇవ్వాలి, క్షేమం నువ్వు చూడాలి. నేనేం చేయలేను, అది నా పరిస్థితి. అంత్య సమయంలో భగవన్నామం తెలిసిన వారికి ఇంకా నో జన్మ కనుక కాశీకి వెళ్ళినప్పటికీ ప్రాణం పోయే ముందుగా ఓం నమఃశివాయ అని చెప్తుంటారు. ఈ కలియుగంలో నామం మించినది లేదు. ప్రాణం పోయే సమయంలో కూడా నామం చెవిలో చెప్తుంటారట. కానీ సంస్కారం లేకపోతే ఏ కాశీలో ఉండినా ఎంత చెవిలో చెప్పినా అది లోపలికి పోయి చేరదు. స్వామి కంక్లూడ్ విత్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇది కూడా మనకు తెలిసిందే. ఒక ధనవంతుడికి 4 కొడుకులు ఉంటున్నారు. అతనికి తన పిల్లలంటే చాలా ప్రేమ. అతనికి కావాల్సినంత ధనం ఉన్నది. కానీ ఏనాటికైనా తనకు మరణం తప్పదది కాదు. కాబట్టి మరణించే సమయంలో భగవంతుని చింతించాలనే ఉద్దేశంతో మొదటి వానికి రామ అని, రెండవ వానికి కృష్ణ అని, మూడవ వానికి గోవింద అని, 4వ వానికి నారాయణ అని పేరు పెట్టుకున్నారు. వెరీ గుడ్.
మరణించే సమయంలో రామ కృష్ణ గోవింద నారాయణ కొడుకుల పేర్లేనే చెప్పుకుంటానని ఆనందించాడు. అయితే వీరందరూ ఉద్యోగాలు పోతే తన దగ్గర ఉంటారు ఉండరు అని తలంచి ఆ ఊర్లోని పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు. నలుగురిని ఆ ఫ్యాక్టరీలోనే పనిచేయమంటున్నాడు. బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. ఇంకెప్పుడైనా వారు తన దగ్గరే ఉంటారు కదా అని ధైర్యంగా ఉన్నాడు. యద్భావం తద్భవతి. నిజంగా అతనికి దైవంపై చింత లేదు, కొడుకులపై చింతతో ఈ పేర్లు పెట్టుకున్నాడు. సరే, అంత్యకాలం వచ్చింది. వాతపిత్త శ్లేష్మాదులు అభివృద్ధి అవుతున్నాయి, కనులు మూతపడుతున్నాయి. ఒరే రామ అన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు మొదటి. ఒరే కృష్ణ అన్నాడు, నేను కూడా ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు రెండో. ఒరే గోవింద అన్నాడు, ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు మూడవడు. ఒరే నారాయణ అన్నాడు, నేను కూడా ఇక్కడే ఉన్నాను నాన్న, ఏమి చెప్తారో చెప్పండి అన్నాడు నాలుగు. నలుగురు ఇక్కడే ఉన్నారు, ఇంక ఫ్యాక్టరీలో ఎవరున్నారా అంటూ ప్రాణం పెట్టాడు. అంత్య సమయంలో అతను ఫ్యాక్టరీ జ్ఞాపకం వచ్చింది. రామ అన్నప్పుడు పోలేదు, కృష్ణ అన్నప్పుడు పోలేదు, గోవింద అన్నప్పుడు పోలేదు, నారాయణ అన్నప్పుడు పోలేదు, కానీ ఫ్యాక్టరీ అన్నప్పుడు పోయింది. ప్రాణం. ఇలాంటి సంబంధాల్లో మనం భగవంతుని స్మరించకూడదు. హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. హార్ట్ టు హార్ట్ మందంతా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అండి. మీకు నాకే రక్త సంబంధం ఏం లేదు, బట్ అవర్ రిలేషన్ ఇస్ హార్ట్ టు హార్ట్ రిలేషన్. స్వామితో కూడా మన రిలేషన్ హార్ట్ టు హార్ట్. బాల వికాస్ రిలేషన్ అంటూ హార్ట్ టు హార్ట్ ఉండాలి. ఎప్పుడైతే నిజంగా హార్ట్ టు హార్ట్ చెప్తారో ఆ గురువుని ఆ శిష్యులు వదలరు. ఏదో ఆర్టిఫిషియల్ గా నేను పీపీటీలు చూపిస్తే ఉండదు. బట్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ టెల్. సో మస్ట్ డెవలప్ హార్ట్ టు హార్ట్ అండ్ లవ్ టు లవ్. ఫైనల్ గా స్వామి ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. హోలీ పండుగ అంటే ఏంటి? మనలో ఉన్న కోపతాపములను, ఈర్ష్యాసూయ డంబములు చంపుకోవాలి. ప్రేమ, సహనం, సానుభూతి, దయ, క్షమ లాంటి సద్గుణాలు పెంచుకోవాలి. అరిషడ్ వర్గము మిత్ర వర్గం ఉంది. మనలో చాలాసార్లు రుద్రం చెప్పుకున్నాం. మిత్రులు ఉన్నారు, శత్రులు ఉన్నది. ఏ సైడ్ పోవాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఏ పక్షాల్లో ఉండాలా, ఏ టీంలో ఉండాలి. ఈనాడు హోలీ పండుగ అంటున్నారు. హోలీ అంటే ఏమిటి? అందమైన కలర్స్ కొట్టుకోవడం కాదు. ఇది ద్వాపరయుగంలో కృష్ణుడు గోపికలతో ఆడిన రాసక్రీడ. అనగా జీవాత్మకు పరమాత్మకు ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యమును ఆనందంతో ఉప్పొంగింపజేసుకోవటం. అన్ని రకములైన కలర్స్ ఏమంటే గోపికలు ధరించిన వస్త్రములు. గోపికల హృదయం చాలా పవిత్రమైనది. ఒకనాడు యశోద కృష్ణుని పట్టుకుని, ఎవరు చెప్తారా ఈ సిచ్యువేషన్? కొంచెం క్లూ కూడా ఇస్తాను. అక్కడక్కడ తింటుంటావు, అది ఆ ఇళ్లలో తింటుంటావు, నా ఇంట్లో తిను అనే సందర్భంలో ఒక మాట చెప్తాను. యశోద అంటుంది ఒక మాట. మక్కి చెప్పకపోయి కాన్షియస్ చెప్పొచ్చు. వెన్న చెప్పు 2-3 లైన్లు చెప్పాలి. ఆ ఇంట్లో వెన్న తింటూ ఉంటావు నాన్న, వాళ్ళందరూ నేను తిడతారు కదా, నా ఇంట్లోనే వెన్న ఉంది కదా, నేను ఎందుకు తినమంటే నేను తింటున్నది వాళ్ళ మనస్సుల్లో ఉన్న ప్రేమను తింటున్నాను, ఆ వెన్న తీసుకుంటున్నాను నేను అమ్మా అని చెప్తాడు. నా ఇంట్లో పోలి వెన్న ఉంది కదా, ఆ ఇంట్లో వెన్న ఎందుకు దొంగిలిస్తావు అని అడుగుతుంది అనమాట. కృష్ణ, నేను పెడితే తినవు, మన ఇంటి మీద నీకు ఇష్టం రాదు, గోపికలకు పోయి దొంగతనం చేసి లేనిపోని ఆరళ్ళంతా తెస్తున్నావు. ఒక వర్డ్, క్రిటికల్ వర్డ్, రాయలసీమ వర్డ్. ఆరళ్ళంతా తెస్తున్నావు తగాదాలు. ఆరళ్ళు అంటే దీని అర్థం ఏమిటి?
గోపికల నువ్వు అన్నట్టుగా మా గోపిక హృదయమైన పవిత్రమైన తెల్లమైన వెన్న కృష్ణుకి చాలా ఇష్టం. మీ హృదయం కూడా వెన్న మాదిరి మెత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు భగవంతుడు మీ హృదయం కూడా అపహరిస్తాడు. చిత్తచూరుడు కాదు, చిత్తచోర యశోదా కే బాల్ అని. మీ హృదయం నుండి వచ్చిన పవిత్రమైన ప్రేమ ఒక భగవంతునికే కలపాల. యూనియన్ విత్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్. అటువంటి సంబంధ బాంధవ్యం మీరు పెంచుకోవాలి. 3 మాటలు ఎప్పుడు చెప్తున్నారు, దైవ ప్రీతి, పాప ప్రీతి, సంగనీతి. ఈ 3ని పెంచుకుంటే మీరు ధన్యులైపోతారు అని స్వామి 16/3/1995. నాకు ఎక్కడ జనరల్ హోలీ మెసేజ్ కనపడలా. సత్సంగ డెలివర్డ్ బై భగవాన్ ఇట్ ప్రశాంతి నిలయం ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. అప్పటికి పిల్లలు ఉన్నారో, ఎగ్జామ్స్ అయిపోయినాయో. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.